So, hi friends, welcome back to 10xSchool and become a 10x learner. Okay, so this is chapter 1, physics law chapter 1. Okay, so describing motion around us. Okay, so entire chapter లో what is the motion అంటే ఏంటి అనేది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే, సో ఫైన్ అండ్ అగైన్ ఈ మోషన్ అనేది మనకి ఫండమెంటల్స్ లాంటిది. ఓకే, సో ఇంటర్మీడియట్లో మనకి అగైన్ వి గెట్ ది మోషన్ ఇన్ స్ట్రైట్ అని ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ మొత్తం ఇది ఆర్ ది ఫండమెంటల్స్. ఓకే, సో ఫైన్ ఇక్కడ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సమ్ కీవర్డ్స్ అనమాట. ఆ కీవర్డ్స్ గురించి మనము ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత మనము అగైన్ వీఆర్ గోన్ టు డిస్కస్ దిస్ చాప్టర్. ఓకే ఫైన్, సో ఎమోషన్ డిస్క్రైబింగ్ ఎమోషన్ అరౌండ్ కదా. సో ఏంటో చాప్టర్ సర్ఫేస్ లెవెల్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటాం. దెన్ వీఆర్ గోన్ టు డిస్కస్ సో ఇన్ డెప్త్గా ఈ చాప్టర్ అండర్స్టాండ్ చేసుకుంటాం. మోషన్ అరౌండ్ అస్. ఓకేనా, సో ఫస్ట్ దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి సో మోషన్ అంటే ఏంటి. ఓకే, సో ఫస్ట్ థింగ్ మోషన్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ మనకి టూ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఏదర్ ఆబ్జెక్ట్ అనేది సో రెస్ట్ అని ఉంటుంది, లేకపోతే మోషన్లో ఉంటుంది. సో రెస్ట్ అంటే ఏంటంటే ద ఆబ్జెక్ట్ అనేది మూవ్మెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ అని అనుకుందాం. ఓకేనా, సో ఆ 10-11 ఓకేనా, సో ఈ పొజిషన్ ఉన్న ఆబ్జెక్ట్ ఆఫ్టర్ 15 minutes తర్వాత కూడా సేమ్ పొజిషన్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సో రెస్ట్ అంటాం. ఓకేనా, సో పొజిషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైంతో మనకి సో పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ రెఫరెన్స్ పాయింట్తో మనకి మూవ్ కాకుండా సేమ్ పొజిషన్లో ఉంది ఆఫ్టర్ టైం 10 seconds కానీ సో విత్ రెస్పెక్ట్ టు టైంతో, సో దాన్ని మనం ఏమంటామంటే సో రెస్ట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మోషన్ ఏంటంటే దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఓకే, సో లైక్ అంటే ఏంటి అది ఎగ్జాంపుల్ చూడండి. ఓకేనా, సో దిస్ ఇస్ కాల్డ్ ది రెఫరెన్స్ పాయింట్ అంటాం. ఓకేనా, సో ఎగ్జాక్ట్ పాయింట్ రెఫరెన్స్ పాయింట్ అంటాం. ఇక్కడ ఏ అనే ఆబ్జెక్ట్ ఉంది, సో 10-11కి ఈ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఆఫ్టర్ 5 minutes తర్వాత మనకి సో ఆఫ్టర్ 5 minutes తర్వాత సో ఇక్కడ ఏమైంది, సో ఈ పొజిషన్కి వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది ఏ చూడండి, ఆబ్జెక్ట్ ఏ చూడండి, సో 10-16కి ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకేనా, సో పొజిషన్ చేంజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు 10th. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే అండ్ ఇక దిస్ ఇస్ ద రెఫరెన్స్ పాయింట్. ఈ రెఫరెన్స్ పాయింట్తో మనం చూస్తూ ఉంటే సో పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండేది 10-11కి, సో ఆఫ్టర్ 5 minutes తర్వాత పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈ ప్లేస్కి వచ్చింది. ఓకే, సో విత్ రెఫరెన్స్ పాయింట్ దట్స్ ఇట్ ఇస్ కాల్. దీన్ని మనం ఏమంటామంటే మోషన్ అంటాం. ఓకే ఫన్, సో ఇక్కడ ఈ మోషన్ కదా, సో ఈ స్టడీ ఆఫ్ మోషన్ మనం ఏమంటామంటే కైనమెటిక్స్ అంటే. ఓకేనా, సో స్టడీ ఆఫ్ మోషన్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా, సో ఆబ్జెక్ట్ యొక్క మోషన్ స్టడీ చేస్తే దాన్ని మనం కైనమెటిక్స్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ వన్ స్పెసిఫిక్ బ్రాంచ్ ఇన్ ఫిజిక్స్. ఓకేనా, సో ఫిజిక్స్లో ఒక స్పెసిఫిక్ బ్రాంచ్ విచ్ స్టడీస్ ఓన్లీ సో ఆబ్జెక్ట్ మోషన్. ఓకే ఫైన్, సో ఇప్పుడు ఈ ఎంటైర్ కైనమిక్స్లో మనకి దిస్ ఆర్ ద సమ్ టర్మ్స్ వి నీడ్ టు అండర్స్టాండ్. మీనింగ్స్ కానీ డెఫినేషన్స్ కానీ ఫార్ములాస్ కానీ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే సో వై దిస్ చాప్టర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అయితే మనకి ఇక్కడ డిస్క్రైబింగ్ మోషన్ ఆ రోజులో కొన్ని ఫౌండేషన్స్ నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో ఈ కైనమెటిక్ దగ్గర కొన్ని ఫౌండేషన్ నేర్చుకుంటాం. మనకి సేమ్ చాప్టర్ మనకి ఇంటర్మీడియట్లో మోషన్ అనే స్ట్రైక్లో ఉంటుంది. ఓకే, సో అక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకే ఫైన్, సో ఇప్పుడు దిస్ ఆర్ సమ్ టర్మ్స్ విచ్ బిలాంగ్స్ టు ది కైనమెటిక్స్ అనమాట. ఓకేనా, సో ఎంటర్ కైనమెటిక్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనకి ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ డెఫినేషన్స్ ఆర్ సమ్ ఫార్ములాస్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో వి ఆల్రెడీ నో పొజిషన్ అంటే ఏంటి. సో ఆబ్జెక్ట్ యొక్క ప్లేస్, ఆ పొజిషన్ మనం ఏమంటామంటే పొజిషన్ అంటాం. సో అది చేంజ్ అయితే ఓకేనా, సో ఇక్కడ చేంజ్ అయితే ఇక్కడ టూ థింగ్స్ వస్తాయి మనకి. వాట్ వచ్చి డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్ ఏంటంటే సి ఇక్కడ సో డిస్టెన్స్ అనేది స్కేలర్ క్వాంటిటీ అనమాట. స్కేలర్ క్వాంటిటీ అంటే ఏంటంటే బేసిక్గా సో దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే సో ఇక్కడ చూస్తే మీకు 5 meters ఉంది. ఓకేనా, సో దీనికి డైరెక్షన్ లేదు. ఓకే, సో ఇక్కడ మీరు ఇదే ఆబ్జెక్ట్ చూస్తే సో ఆబ్జెక్ట్ అనేది సో ఈస్ట్ అని మనం మెన్షన్ చేయలేదు. ఓకేనా, జస్ట్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయింది, పొజిషన్ చేంజ్ అయింది, ఏ డైరెక్షన్ చేంజ్ అని వీ డోంట్ డిస్క్రైబ్ ఇట్. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటామంటే సో ట్రావెల్ లెంత్ని ఏమంటామంటే డిస్టెన్స్ అంటాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ స్కేలర్ క్వాంటిటీ ఓన్లీ. ఓకేనా, సో దీనికి డైరెక్షన్ అనేది ఏముండదు. ఓకే, సో బట్ డిస్ప్లేస్మెంట్ అంటే వెక్టర్ క్వాంటిటీ, దీనికి డైరెక్షన్ ఉంటుంది. వి మెన్షన్ డైరెక్షన్. ఓకే, సో మనం స్పెసిఫై చేస్తాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఏన్ ఆబ్జెక్ట్ ఈస్ట్ డైరెక్షన్ సో 5 meters చేంజ్ అయింది అని స్పెసిఫై చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ అనేది. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటామంటే ఇది డైరెక్షన్ కూడా మెన్షన్ చేస్తే ఆ స్పెసిఫిక్ క్వాంటిటీని మనం వెక్టర్ క్వాంటిటీ అంటాం. ఓకే ఫైన్, సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ, డిస్టెన్స్ అనేది స్కేలర్ క్వాంటిటీ. సో నెక్స్ట్ చేంజ్ అంటే ఏంటి. సో చేంజ్ అనేది మనకు మ్యాథమెటిక్స్లో టూ డిఫరెంట్ వేరే మనం మెజర్ చేస్తాం. అమౌంట్ ఆఫ్ చేంజ్ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్. అమౌంట్ ఆఫ్ చేంజ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సో 5 minutes తర్వాత సో ఆబ్జెక్ట్ 5 kgs ఉన్నది 15 kgs అయింది. సో సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే 10 kgs అమౌంట్ చేంజ్ అయింది, అంటే లైక్ ఇంక్రీజ్ అయింది. 5 kgs నుండి 15 kgs ఇంక్రీజ్ అయింది, సో 10 kgs ఇంక్రీజ్ అయింది సో 5 months పీరియడ్లో. ఓకే ఫైన్, సో సేమ్ అలా అయితే నెక్స్ట్ వచ్చి రేట్ ఆఫ్ చేంజ్. సో రేట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటంటే బేసిక్గా 5 kg ఉన్న ఆబ్జెక్టు సో 15 kgs అయింది. ఓకే ఫైన్,
సో బట్ ఇక్కడ సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ మంత్ 2 kgs అనేది చేంజ్ అనమాట. ఓకే, సో ఎవ్రీ మంత్ 2 kgs చేంజ్ అయింది. దీన్ని మనం ఏమంటామంటే రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. ఓకే, సో బట్ అమౌంట్ ఈజ్ సేమ్. ఒక ఇక్కడ 10 kgs అమౌంట్ చేంజ్ అయింది, బట్ అమౌంట్ ఆఫ్ చేంజ్ ఏంటంటే సో ఎంటర్ 5 monthsలో ఎంత చేంజ్ అని చెప్తుందని మనం అమౌంట్ ఆఫ్ చేంజ్ అంటాం. సో విత్ రెస్పెక్టివ్ టైప్తో మనము దాన్ని చెప్తే అంటే ఈచ్ మంత్కి ఎంత చేంజ్ అయింది, సో సెకండ్ మంత్కి ఎంత చేంజ్ అయింది విత్ రెస్పెక్టివ్ టైంతో మనం మెథడ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సో రేట్ ఆఫ్ చేంజ్ అంటాం. సో నెక్స్ట్ వెలాసిటీ అంటే ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది టూ థింగ్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ టైంతో డెరైవ్ అవుతుంది ఇది. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ అంటే వి ఆల్రెడీ నో. ఓకేనా, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ది సో ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్, దీన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. సో నెక్స్ట్ సేమ్ అలాగే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఇట్ రెస్పెక్టివ్ టైంతో మనము సో మెజర్ చేస్తే సో వచ్చే అవుట్కమ్నే మనం ఏమంటామంటే వెలాసిటీ అంటాం. వెలాసిటీ అంటే ఏంటంటే సో ఇక్కడ ఈ పొజిషన్ ఉంది కదా, సో ఈ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అని మెజర్ చేసేది వెలాసిటీ. సో నెక్స్ట్ స్పీడ్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్ లైక్ వెలాసిటీ ఓన్లీ. సో బట్ ఈ వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ అంటే వీ టు డిస్క్రైబ్ డైరెక్షన్. ఓకే, సో ఈ వెలాసిటీకి వెక్టర్ క్వాంటిటీ బట్టి మనం డిస్క్రైబ్ చేస్తాము డైరెక్షన్ని. బట్ స్పీడ్ అనేది ఇట్ ఈస్ నాట్ vector quantity, is where the set scalar quantity. Okay, so that's why we are calculating from so distance per time. Okay, so you can we already know distance అనేది స్కేలర్ క్వాంటిటీ కాబట్టి మనము సో డిస్టెన్స్ పర్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే ఫైన్. సో నెక్స్ట్ యాక్సలరేషన్ అంటే ఏంటి? యాక్సలరేషన్ అంటే ఈ వెలాసిటీ అనేది ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందని మెజర్ చేసేది సో యాక్సలరేషన్ అంటాం. ఓకే, దట్స్ వై యూఆర్ క్యాలిక్యులేటింగ్ హియర్ వెలాసిటీ పర్ టైం. ఓకేనా, సో అంటే ఏంటి? సో యాక్సలరేషన్ అంటే ఏంటి? సో ఈ వెలాసిటీ అనేది ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అని మెజర్ చేసేది సో యాక్సలరేషన్. వెలాసిటీ అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందని మెజర్ చేసేది సో నెక్స్ట్ వెలాసిటీ. ఓకే, సో దిస్ ఆర్ ఆల్ అబౌట్ సమ్ బ్రీఫ్ ఐడియా ఆఫ్ ది చాప్టర్. ఓకే ఫైన్. సో ఈ ఎంటైర్ చాప్టర్లో మనం డిస్కస్ చేయొచ్చు దిస్ థింగ్స్. ఓకేనా, సో అండ్ అగైన్ దిస్ ఆర్ వెరీ టూ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకేనా, సో ఈ ఇమోషన్ అనేది డిఫరెంట్ వేస్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ చాప్టర్ మనం డిస్కస్ చేసేది గ్రాఫ్స్ అండ్ కైనమెటిక్స్ ఆఫ్ ఈక్వేషన్. ఓకే, సో ఈ టూ డిఫరెంట్ వేస్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ ఎంటైర్ చాప్టర్ మనం డిస్కస్ చేసి దిస్ ఆర్ ది సో సమ్ key terms. Okay, so key terms. Okay, the first one rest on 20. So next motion, soul, scalar. So these are two are quantities. Okay, scalar quantity untadi, vector quantity untadi. So next position of the object we discuss chestam, distance, displacement. These two are so which rate of change. Okay, na, so position of the change enta first change అనేది మనము స్పీడ్ వెలాసిటీ మెజర్ చేస్తాం. నెక్స్ట్ ఎంత వెలాసిటీ ఎంత ఫాస్ట్ చేంజ్ అనే దాన్ని సో యాక్సలరేషన్తో మెజర్ చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ గ్రాఫ్స్ ఆఫ్ మోషన్ అండ్ కైనెటిక్స్ ఆఫ్ మోషన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది చాప్టర్. ఓకే, సో ఈ ఎంటైర్ చాప్టర్ మనకి ఇన్వాల్వ్ అయిన కీ టర్మ్స్ ఇది అండర్స్టాండ్ చేసుకోవచ్చు టర్మ్స్ మొత్తం ఇది. ఓకే, సో ఫైన్. ది ఫస్ట్ థింగ్ క్వశ్చన్ ఏంటంటే సో దిస్ ఇస్ సమ్ క్వశ్చన్ మనం ఫార్మాట్ అలా తెలుసు. ఫస్ట్ మన క్వశ్చన్ ఉంటుంది, నెక్స్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ హౌ ఫాస్ట్ యు ఆర్ రియల్లీ మూవింగ్? ఓకేనా, సో అంటే ఏంటంటే బేసిక్గా సో మనం ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని మనకు తెలియదు అనమాట. ఓకే, బేసిక్గా మనకి ఎలా ఉంటామంటే జస్ట్ రెస్ట్ ఉన్నట్టు ఉంటుంది అనమాట అంతే. సో బట్ ఎందుకంటే మన ఎర్త్ ఉంది కదా, సో ఎర్త్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతుంటుంది. ఓకేనా, సో మనం వేరే ప్లానెట్లోకి వెళ్ళి మనం చూస్తే సో మనం మూవ్ అవుతుంటాం. ఓకేనా, సో సేమ్ ప్లానెట్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సేమ్ స్పీడ్లో మూవ్ అవుతున్నాం కాబట్టి సో వీ థింక్ వీఆర్ నాట్ మూవింగ్ అని అన్నట్లు మనకు ఫీల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఇన్ మోషన్. ఓకేనా, సో మన చుట్టుపక్కల ఏదో తీసుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వెహికల్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ క్లౌడ్స్ పైన సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మూవ్ అవుతుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే బటర్ఫ్లైస్, క్లౌడ్స్, వెహికల్స్, సో ఈవెన్ ద గ్రౌండ్ బినెత్ యువర్ ఫీట్. ఓకేనా, సో మన ఎర్త్ కూడా సో కంటిన్యూస్గా రొటేట్ అవుతుంటుంది. ఓకే, సో దట్స్ వై మనకి సీజన్స్ కూడా ఫామ్ అవుతాయి. ఎందుకు ఫామ్ అవుతాయి అంటే రొటేట్ అవుతుంది కాబట్టి సీజన్స్ కూడా ఫామ్ అవుతాయి మన ఎర్త్ మీద. ఓకే, సో వి డిస్క్రైబ్ మోషన్ యూజింగ్ పొజిషన్, నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ స్పీడ్. దిస్ ఆర్ ది కీ వర్డ్స్. ఓకేనా, సో ఎంటర్ కీ వర్డ్స్ ఏంటంటే ఇవి సో ఎంటర్ కైనమెటిక్స్ అన్నాయి కదా, సో కైనమెటిక్స్లో మనము చేంజ్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ స్టడీ చేస్తాం. ఓకే, సో ఈ స్టడీ చేసే ప్రాసెస్లో మనం ఎలా స్టడీ చేస్తామంటే బై యూజింగ్ దిస్ టర్మ్స్. ఓకే, సో పొజిషన్, సో నెక్స్ట్ డిస్టెన్స్, నెక్స్ట్ స్పీడ్. ఓకే, దిస్ ఆర్ లిస్ట్ ఆఫ్ కీ టర్మ్స్. ఓకేనా, సో కీ టర్మ్స్ ఇంకా దీంట్లో మనకి వెలాసిటీ ఉంటుంది, సో నెక్స్ట్ యాక్సలరేషన్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది టర్మ్స్. ఓకేనా, సో ఎంటర్ ఈ చాప్టర్లో ఇన్వాల్వ్ అయింది. ఓకే, సో బట్ స్పీడ్ ఈస్ ఎనఫ్ టు డిస్క్రైబ్ మోషన్ కంప్లీట్లీ. ఓన్లీ జస్ట్ బై టేకింగ్ వన్ వర్డ్. ఓకేనా, సో స్పీడ్ తీసుకొని మనము సో స్పీడ్ అంటే వీ ఆల్రెడీ నో డిస్టెన్స్ బై టైమ్ని మనం ఏమంటామంటే స్పీడ్ అంటాం. ఓకే ఫైన్. సో జస్ట్ విత్ ది స్పీడ్తో మనము ఎంటర్ ఈ చాప్టర్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే మోషన్ డిస్క్రైబ్ చేయొచ్చు అంటే నో. ఓకే ఫైన్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ ఎంటైర్ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే సో వాట్ విల్ వీఆర్ లర్న్ దిస్ చాప్టర్ అంటే సో హౌ టు డిస్క్రైబ్ అన్ ఆబ్జెక్ట్స్ ఎగ్జాక్ట్ పొజిషన్. ఓకేనా, సో ఒక స్పెసిఫిక్
ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని ఎలా అంటే డిస్క్రైబ్ చేస్తాం అండ్ దాని యొక్క చేంజెస్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం. ఓకేనా. సో దాని డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రావెల్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే వాట్ ఈస్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ది సో దిస్ టూ టర్మ్స్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ హౌ టు క్యాలిక్యులేట్ స్పీడ్, వెలాసిటీ అండ్ ఎక్సలరేషన్. దిస్ ఆర్ ద 5 కీ టర్మ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, ఈ ఎంటైర్ చాప్టర్లో సో ఈ కీవర్డ్స్ని మనం చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, దేర్ డెఫినేషన్ కానీ దేర్ ఫార్ములాస్ కానీ. ఎందుకంటే సో మనకి ఈ చాప్టర్ నుంచి న్యూమరికల్స్ వస్తే బేస్డ్ బై యూజింగ్ దిస్ వర్డ్స్ ఓన్లీ వీ నీడ్ టు సాల్వ్ దస్ ప్రాబ్లమ్స్. ఓకే వన్. సో హౌ టు రీడ్ మోషన్ ఫ్రమ్ గ్రాఫ్స్ అండ్ ఈక్వేషన్స్ చెప్పాను కదా మనకి. సో ఫస్ట్ ఇంటర్వ్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనకి సో ఎంటర్ మోషన్ని మనం 2 డిఫరెంట్ వేస్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ గ్రాఫ్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఈక్వేషన్స్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కానీ ఎలా డిస్క్రైబ్ చేస్తాం. ఓకేనా. సో ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుందని ఎలా డిస్క్రైబ్ చేస్తాం. ఓకే ఫైన్. సో వి పిక్ ఏ ఫిక్స్డ్ పాయింట్ కాల్ ది రెఫరెన్స్ పాయింట్ అనమాట. ఓకేనా. సో ఒక స్పెసిఫిక్ ఫిక్స్డ్ పాయింట్ తీసుకుంటాం, దాన్ని రెఫరెన్స్ పాయింట్ అంటాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ఇస్ అ ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా. సో ఇది ఫిక్స్డ్ పాయింట్, దీన్ని మనం ఏమంటామంటే సో రెఫరెన్స్ పాయింట్ అంటాం. ఓకే ఫైన్. సో ఇలా నుంచి ఒక డ్రా చేస్తాం ఒక లైన్. ఓకే, ఇలా డ్రా చేస్తా. ఓకే ఫైన్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో దీన్ని ఫిక్స్డ్ పాయింట్ అంటాం. సో ఇక్కడ ఏ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఓకే ఫైన్. సో ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ డైరెక్షన్లో ఎంత మూవ్ అయింది అనే దాన్ని బట్టి మనము ఈ ఎంత పొజిషన్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది, పొజిషన్ ఎంత చేంజ్ అయింది మనం ఈజీ క్యాలిక్యులేట్ చేయలేమంట. ఓకే. సో పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు సో డిస్టెన్స్ ప్లస్ డైరెక్షన్ ఫ్రమ్ దిస్ రెఫరెన్స్ పాయింట్. ఓకేనా. సో ఈ స్పెసిఫిక్ రెఫరెన్స్ పాయింట్ నుంచి సో ఈ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఎంత చేంజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes తర్వాత 5 seconds తర్వాత సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది ఇక్కడ ఉంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 meters అనుకుందాం. ఓకేనా. సో విత్ ఈచ్ డైరెక్షన్ మనకి 5 meters డిస్టెన్స్ చేంజ్ అయింది. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ ది రెఫరెన్స్ పాయింట్ అంటాం. ఓకే. సో రెఫరెన్స్ పాయింట్ అనేది ఇస్ ఎ ఫిక్స్డ్ పాయింట్. ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ పాయింట్. ఓకేనా. సో దిస్ ఇస్ ఎ సో ఫిక్స్డ్ పాయింట్. ఓకే. సో అండ్ యూజ్ ఇట్ టు మెజర్ అండ్ ఆబ్జెక్ట్స్ పొజిషన్. ఓకేనా. సో ఈ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మనం ఎలా మెజర్ చేస్తామంటే విత్ యూజింగ్ దిస్ రెఫరెన్స్ పాయింట్ యూజ్ చేసుకొని దీన్ని మెజర్ చేస్తాం. ఓకే. సో వితౌట్ డైరెక్షన్ పొజిషన్ ఈజింట్ ఫుల్లీ డిస్క్రైబ్డ్ అనమాట ఇన్ ద పాయింట్ ఆఫ్ మోషన్లో మనము సో మనం దీనికి ఓన్లీ ఎగ్జాక్ట్గా మనం డైరెక్షన్ మెన్షన్ చేయకుండా జస్ట్ ఒక వాల్యూ ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ డిస్క్రైబ్ చేసినట్లు కాదు. ఓకే ఫైన్. So next thing is when do we say object in motion. Okay, so for example we need to understand the difference between the rest and motion. Restant already also okay na. So restant ఏంటంటే say let's say for example if the object is in this position, this is a reference point అంటాము. ఓకే నా. సో ఆఫ్టర్ 5 seconds కూడా సేమ్ పొజిషన్లో ఉందంటే ఇట్ ఈస్ ఇన్ ది రెస్ట్ పొజిషన్. ఓకే నైస్. ఓకే. సో మోషన్ అంటే ఏంటంటే దానికి ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ అనమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద రెఫరెన్స్ పాయింట్ అండ్ దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఏ. ఓకేనా. సో ఆఫ్టర్ 5 seconds మనకి ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది. ఓకేనా. సో 5 meters డిస్టెన్స్ చేంజ్ అయింది. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంది అంటాం. ఓకే ఫైన్. అండ్ దట్ వీ మెజర్ దిస్ ఆబ్జెక్ట్ పొజిషన్. సో విత్ దిస్ రెఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకొని మనము ఆబ్జెక్ట్ పొజిషన్ యొక్క మెజర్ చేస్తాం, పాయింట్ మెజర్ చేస్తాం. ఓకే. సో ఆబ్జెక్ట్ ఈజ్ అట్ రెస్ట్, ఇట్స్ పొజిషన్ సెట్ ది సేమ్ ఓవర్ ది టైం. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ రెస్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ అవుతుందంటే ఏంటి, సో మనకి టైం అయిపోయిన తర్వాత కూడా 5 minutes టైం చేంజ్ అయిన తర్వాత కూడా సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ కాకుండా సేమ్ ఉంటే సో దాన్నే మనం రెస్ట్లో ఉందంటాము. ఓకే. సో మోషన్ అంటే ఏంటి, సో ఏ చేంజ్ ఇన్ ఆబ్జెక్ట్ పొజిషన్. ఓకేనా. సో లైక్ దిస్. ఓకేనా. సో విత్ టైం. ఓకేనా. సో విత్ టైంతో మనకి సో ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే మోషన్ అవుతాం. ఓకే ఫన్. సో వాట్ ఈస్ ద లీనియర్ మోషన్. మనకి మోషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. బేసిక్గా 3 ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చి సో స్ట్రైట్ లైన్ ఉంటుంది. సో స్ట్రైట్ లైన్ మోషన్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చి పారాబోలిక్ మోషన్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చి సర్క్యులర్ మోషన్. ఓకే. సో మనము సో సింపుల్గా దీని గురించి అవుతుంది ఇప్పుడు ఈ క్లాస్లో 9th క్లాస్లో వీఆర్ గోన్ డిస్కస్ అబౌట్ సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకే ఫైన్. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇస్ కాల్డ్ ది లీనియర్ మోషన్. దీన్ని మనం ఏమంటామంటే సో లీనియర్ మోషన్ అంటాం. ఓకే. సో సింప్లెస్ట్ కైండ్ ఆఫ్ మోషన్ టు స్టడీ. ఓకేనా. ఇట్స్ వెరీ సింపుల్. ఓకేనా. సో దీంట్లో మనము చెప్పాను కదా సో 5 terms స్పీడ్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్, నెక్స్ట్ యాక్సలరేషన్. ఓకే. సో దోస్ 5 types మనం చాలా క్లియర్గా డిఫైన్ చేసుకుంటే అండర్స్టాండ్ చేసుకుంటే ఈ అంటే చాప్టర్ చాలా ఈజీ అనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్స్. ఓకే. సో ఈ స్ట్రైట్ లైన్ మోషన్ ఎగ్జాంపుల్స్. ఓకే. సో స్విమ్మర్ ఇన్ ఏ లేన్ ఆర్ ఏ ఫాల్ ఇన్ ద బాల్ ఆర్ ఏ ట్రైన్ అండ్ ట్రాక్ స్ట్రైట్ ట్రాక్. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాల్ తీసుకుంటే సో స్ట్రైట్గా ఫాల్ అవుతుంది. ఓకేనా. సో ట్రైన్లో స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది. ఓకేనా. సో స్విమ్మింగ్లో కూడా ఒక స్ట్రైట్ లేన్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది సో లీనియర్ మోషన్. ఓకే. సో డైరెక్షన్ ఇస్ షోన్ యూజింగ్. ఓకేనా. సో ఎలా షో చేస్తాం డైరెక్షన్. ఓకేనా. సో ప్లస్ అండ్ మైనస్ ఈ 2 symbols బేస్ చేసుకుని మనము
డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అంటే ఏంటంటే దిస్ ఇస్ రెఫరెన్స్ పాయింట్ అనుకున్నాం ఓకేనా. సో రెఫరెన్స్ పాయింట్ దిస్ ఇస్ రెఫరెన్స్ పాయింట్ ఓకే. సో ప్లస్ అంటే ఏంటంటే ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్ మనకి మూవ్ అయింది ఓకేనా. సో మైనస్ అంటే ఏంటంటే ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి నెగిటివ్ సైడ్ మూవ్ అయింది ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం అంటే సో బై యూసింగ్ సైన్స్ ప్లస్ మైనస్ నుంచి చూసుకొని మనము డైరెక్షన్ డిసైడ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఓకే ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇస్ వెరీ సింపుల్ ఆల్సో ఓకే. సో టోటల్ పాత్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్నా ఓకేనా. సో ఇక్కడ నా స్కూల్ ఉంది ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్ బి పాయింట్ వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే ద డిస్టెన్స్ అనేది వెరీ స్మాల్ అనమాట, చాలా లెంత్ తక్కువ ఉంది ఓకే. సో ఇక్కడ రోడ్ అనేది బ్లాక్ అయింది ఓకేనా. సో ఈ రోడ్ బ్లాక్ అయిన కాలం ఈ రోడ్ బ్లాక్ అవడం వల్ల సో ఇలా వెళ్తున్నా, ఇలా తిరుక్కుంటున్నా, ఇలా వస్తున్నా ఓకే ఫైన్. సో బట్ ఇలా వెళ్ళడానికి నాకు 2 meters పట్టింది, ఇక్కడ 5 meters పట్టింది, ఇది 3 meters పట్టింది, సో 5 meters పట్టింది ఓకే. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ ఆబ్జెక్ట్ ఓకేనా. సో ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి వెళ్ళడానికి కవర్ చేసిన లెంత్ ఎంత, సో టోటల్గా ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం డిస్టెన్స్ అంటాం ఓకే. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు యాడ్ దిస్ టోటల్ డిస్టెన్సెస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 meters ఉంది ఇక్కడ, సో నెక్స్ట్ 5 meters ఉంది, 3 meters ఉంది, నెక్స్ట్ 5 meters ఓకేనా. టోటల్గా ఎంత, సో 2 + 7 8 10 అవుతుంది, 15 అవుతుంది, టోటల్గా 15 meters టోటల్ డిస్టెన్స్ వస్తుంది. దీన్ని మనం ఏమంటాం డిస్టెన్స్ అంటాం ఓకే. సో టోటల్ పాత్ లెంత్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ నో మ్యాటర్ విచ్ డైరెక్షన్ ఇస్తాడు, వీ డోంట్ కన్సిడర్ హిమ్ డైరెక్షన్ కన్సిడర్ చేయం ఓకేనా. సో వీ ఓన్లీ కన్సిడర్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందని అంతే ఓకే. సో ఇట్స్ జస్ట్ నెంబర్ విత్ యూనిట్, నో డైరెక్షన్ ఇస్ నీడెడ్ ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, అథ్లెట్ రన్స్ 100 meters ఫార్వర్డ్ అండ్ 60 meters బ్యాక్వర్డ్ ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సో 100 meters ఫార్వర్డ్ అంటే రన్ చేశాడు. సో అగైన్ ఈ ప్లేస్ నుంచి 60 meters బ్యాక్వర్డ్ వచ్చాడు ఓకేనా. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే సో ఈ 160 meters ఇస్ టోటల్ డిస్టెన్స్ అనమాట ఓకే. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటి, సో టోటల్ పాత్ లెంత్ కవర్డ్ బై ఆబ్జెక్ట్, దీన్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఓకే ఫైన్. సో నెక్స్ట్ వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ లైక్ దట్ ఓన్లీ, బట్ వీ మెజర్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్ ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ ఓకే. సో ఇక్కడ ఏ అనే పొజిషన్ నుంచి బీకి ట్రావెల్ అయ్యాలి ఓకేనా. సో బట్ ఇక్కడ ఏమైందంటే వీ డోంట్ కన్సిడర్ ఓకేనా. సో ఆబ్జెక్ట్ ఇలా వెళ్ళింది, ఇలా వచ్చిందని మన ఆబ్జెక్ట్ ఎంత ట్రావెల్ని కన్సిడర్ చేయము ఓకేనా. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ ఆబ్జెక్ట్ ఏ అండ్ బి, బిట్వీన్ డిస్టెన్స్ ఎంత ఉంది ఓకేనా. సో దాన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీని డిస్టెన్స్ 5 meters ఉంది, అలా 10 meters ఉంది అనుకున్నప్పుడు సో దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత అంటామంటే 10 meters డిస్ప్లేస్మెంట్ అంటారు ఓకే. సో అండ్ ఆల్సో ఈ డిస్ప్లేస్మెంట్కి మన డైరెక్షన్ ఉంటుంది ఓకే. సో ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ నుంచి సో డైరెక్షన్స్ ఎలా ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఈస్ట్, వెస్ట్, సో అండ్ నార్త్ అండ్ సౌత్ ఓకే. దిస్ ఆర్ డైరెక్షన్స్ ఓకే. సో విత్ డైరెక్షన్స్ మనము డిస్ప్లేస్మెంట్ని మెజర్ చేస్తాం ఓకే. సో ద నెట్ చేంజ్ క్వశ్చన్ బిట్వీన్ ది స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్, దిస్ ఈస్ ద స్టార్ట్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ఎండ్ పాయింట్ ఓకేనా. సో ది నెట్ చేంజ్ బిట్వీన్ ది పొజిషన్ ఓకేనా. సో దీన్ని మనం ఏమంటే డిస్ప్లేస్మెంట్ అంటాం, నీడ్స్ బోత్ ఎ నెంబర్, మ్యాగ్నిట్యూడ్ అంటాం అండ్ ఆల్సో డైరెక్షన్ ఓకేనా. సో ఈ 2 things మనకి సో డిస్ప్లేస్మెంట్ అంటే వి కాల్ దిస్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అనేది సో వెక్టర్ క్వాంటిటీ ఫైన్. సో సేమ్ ఎగ్జాంపుల్ అథ్లెట్ ఎండ్స్ అప్ ఓన్లీ 40 meters ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ డిస్ప్లేస్మెంట్ ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే ఇక్కడ ఈ అథ్లెట్ అనేవాడు ఉన్నాడు. సో ఫస్ట్ 100 meters రన్ చేశాడు, మళ్ళీ అగైన్ బ్యాక్కి వచ్చి 60 meters వచ్చాడు అనమాట ఓకేనా. సో ఇప్పుడు వాట్ ఈస్ ద డిస్ప్లేస్ బిట్వీన్ అంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి సో ఇక్కడ రీచ్ అయిన పాయింట్ ఇక్కడికే కాబట్టి మనకి డిస్ప్లేస్మెంట్ అంతా 40 minutes ఈజ్ డిస్ప్లేస్మెంట్ ఓకే. సో దిస్ ఈస్ అ డిస్ప్లేస్మెంట్ ఫైన్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ద స్ట్రైట్ లైన్ చేంజ్ ఓకేనా ఇన్ అన్ ఆబ్జెక్ట్స్ పొజిషన్ విత్ ఎ డైరెక్షన్ ఓకే. దీన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటే వీ డోంట్ కన్సిడర్ ఆ పాయింట్ ఎంత వీ డోంట్ కన్సిడర్ యాక్చువల్ పాత్ని మనం కన్సిడర్ చేయము. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్ ఏ పాయింట్ బి, దాన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటే వీ ఆల్సో మెన్షన్ ది డిస్క్రైబ్ ది డైరెక్షన్ ఆల్సో. సో ఇప్పుడు సో డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే వీ ఆల్రెడీ అండర్స్టాండ్ ఇట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 things, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఓకే. సో డిస్టెన్స్ అంటే ఏంటంటే సో టోటల్ పాత్ ఓకేనా. సో టోటల్ పాత్ లెంత్ అనమాట, ఆబ్జెక్ట్ అనేది ఎంత పాత్ కవర్ చేసింది సో ఆ లెంత్ని మనం డిస్టెన్స్ అంటాం. సో ఆల్వేస్ ఎ ప్లేన్ నెంబర్, నో డైరెక్షన్, వీ డోంట్ నీడ్ టు ఇంక్లూడ్ ఎనీ డైరెక్షన్ టు ది డిస్టెన్స్కి ఓకేనా. సో ఇట్ ఈస్ లైక్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది ఓకే ఫామ్. సో అంటే 5 meters ఉంటుంది, లేకుంటే 15 meters, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ వీ డోంట్ మెన్షన్ ఎనీ డైరెక్షన్ హియర్ ఓకేనా. సో నార్త్ అని ఏం మెన్షన్ చేయము ఓకే ఫామ్. సో డిస్ప్లేస్మెంట్ అంటే స్ట్రైట్ లైన్ చేంజ్ ఇన్ ఏ పొజిషన్ ఓకేనా. సో ఎంటైర్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ సో ఫైనల్ నుంచి ఇనిషియల్గా ఎంత పొజిషన్ చేంజ్ అయింది సో దాన్ని మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఎ నెంబర్ విత్ సో డైరెక్షన్
ఓకేనా. సో ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ నెంబర్ ఉంటుంది ప్లస్ డైరెక్షన్ కూడా ఉంటుంది. ఓకే ఫైన్. సో డిస్టెన్స్ ట్రావెల్ ఓకేనా. సో ఇక్కడ చూడండి, సో డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూడండి మనకి ఏ అని ఉంది, ఇక్కడ బి అని ఉంది. ఓకేనా. సో ఈ పాయింట్ ఇలా 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 వెళ్ళి రీచ్ అయిన అనుకున్నాం. ఓకేనా. సో ఎప్పుడు కూడా డిస్టెన్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ నెగిటివ్లో కూడా ఉండొచ్చు, బట్ డిస్టెన్స్ అనేది నెగిటివ్లో ఎప్పుడు ఉండదు. ఓకేనా. సో డిస్టెన్స్ అనేది సో నెగిటివ్లో ఎప్పుడు ఉండదు. ఫైన్. సో దే ఆర్ ఈక్వల్ ఓన్లీ వెన్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ వన్ డైరెక్షన్ వితౌట్ టర్నింగ్ అండి. అది ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే ఆబ్జెక్ట్ అనేది వన్ డైరెక్షన్లో మూవ్ అయ్యి వితౌట్ టర్నింగ్ బ్యాక్. ఓకేనా. సో దెన్ ఓన్లీ వి కాల్ ఆబ్జెక్ట్ యొక్క బోత్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ బోత్ ఆర్ ఈక్వల్ అంతే. ఫైన్. సో నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్. ఓకే. సో లెట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే, సో లెట్స్ లైక్ ఇక్కడ పాత్ తీసుకున్నాం ఏ టు బి. ఓకే ఫైన్. సో ఇక్కడ నుంచి మనకి ఆబ్జెక్ట్ వచ్చి ఈ డిస్టెన్స్ కవర్ చేసింది. ఎంత 100 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేసింది. సో టైం ఎంత కన్సూమ్ చేసింది అంటే 10 సెకండ్స్. 10 సెకండ్స్లో 100 మీటర్ కవర్ చేసింది కదా. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టైం ఇంటర్వెల్. ఓకే. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయిందంటే ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 100 మీటర్స్ అన్నాము. ఓకేనా. సో ఎంత టైంలో ట్రావెల్ అయిందంటే 10 సెకండ్స్ అంటున్నాం. ఓకేనా. సో ఫైన్. సో అంటే ఇక్కడ క్యాన్సిల్ పోతే మనకి 10 మీటర్ పర్ సెకండ్ అనేది ఇది స్పీడ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ 10 మీటర్స్ కవర్ చేసింది ఆబ్జెక్ట్. సో ఫస్ట్ సెకండ్లో ఇక్కడ 10 మీటర్స్, నెక్స్ట్ సెకండ్ 10 మీటర్స్, నెక్స్ట్ ఇలా. సో ఎంటర్ ఆబ్జెక్ట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ 10 మీటర్స్ కవర్ చేసి ఇట్ ఈస్ యావరేజ్ అంటాం. ఓకేనా. సో ఇన్స్టాంటేనియస్ కూడా ఉంటుంది, బట్ యావరేజ్ అంట. ఇది ఇన్స్టాంట్ అంటే ఈ స్పెసిఫిక్ ఈ టైంలో, సో ఈ స్పెసిఫిక్ పాయింట్లో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ 6th సెకండ్లో ఈ యొక్క స్పీడ్ ఎంత ఉంది అని మెజర్ చేస్తే దాన్ని ఇన్స్టాంటేనియస్ అంటాం. ఓకే. సో యావరేజ్ అంటే ఎంటర్ ఈ డిస్టెన్స్ ఉంటుంది కదా. సో డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి ఎంత 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 కవర్ చేసింది డిస్టెన్స్ ఉన్నదాన్ని మనం యావరేజ్ స్పీడ్ అంటే. ఓకే. సో టెల్స్ హౌ ఫాస్ట్ ఆర్ స్లో బట్ నాట్ విచ్ డైరెక్షన్. ఇది ఇక్కడ అగైన్ ఇట్ ఈస్ ఆల్రెడీ. సో డైరెక్షన్ ఇంక్లూడ్ లేదంటే ఇట్ ఈస్ ఎ స్కేలర్ క్వాంటిటీ. డైరెక్షన్ ఇంక్లూడ్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఓకే. ఫ్రమ్ స్పీడ్ ఎక్కడి నుంచి డెరైవ్ అవుతుందంటే సో డిస్టెన్స్ నుంచి డిస్టెన్స్ బై టైం. ఓకే ఫైన్. సో డిస్టెన్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ కాదు, ఇట్ ఈస్ ఎ స్కేలర్ క్వాంటిటీ. ఇట్ ఈస్ ఎ స్కేలర్ క్వాంటిటీ. సో దట్స్ వై దీని రిజల్ట్ వచ్చేది మనకి స్పీడ్ కూడా మనకి సో స్కేలర్ క్వాంటిటీ ఉంటుంది. ఫైన్. సో ఇట్ హ్యాస్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూ. ఓకే. సో ఇట్ ఈస్ ఎ స్కేలర్ క్వాంటిటీ. ఓకేనా. సో ఎస్ఐ ఏంటంటే సో సింపుల్ ఎస్ఐ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సో చాలా సింపుల్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో డిస్టెన్స్కి ఎలాగైతే మనకి సో మీటర్స్ ఉందో, సో టైంకి ఎలాగైతే సో సెకండ్స్ ఉన్నాయో సేమ్ అలాగే ఎస్ఐ ఉంటుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ స్పీడ్ మనం ఎలా డెరైవ్ అవుతుందంటే సో డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్కి అంతా ఈ డిస్టెన్స్కి ఏం ఎస్ఐ ఉంటుంది మీటరు. సో నెక్స్ట్ టైంకి ఏం ఎస్ఐ అంటే సెకండ్. ఓకేనా. సో మీటర్ పర్ సెకండ్ అనేది ఎస్ఐ ఉంటుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. సో మీటర్ పర్ సెకండ్. ఓకేనా. ఆల్సో యూజ్డ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ కూడా యూజ్ చేస్తాం. ఓకే ఫైన్. సో దీనికి ఎగ్జాక్ట్గా మనకి సో ఎగైన్ ఉంటాయి ఈ 2 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూనిఫామ్ మోషన్ అంటే నాన్ యూనిఫామ్ మోషన్ అంటే. ఓకే ఫైన్. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. యూనిఫామ్ మోషన్ అంటే బేసిక్గా ఎంటర్ తీసుకుందాం. ఓనా. సో ఫైన్. సో ఎంటర్ ఆబ్జెక్ట్ తీసుకుంటే ఓకే. సో దీని డిస్టెన్స్ వచ్చి మనకి సో దీని డిస్టెన్స్ వచ్చి 100 మీటర్స్ అనుకో. 100 మీటర్స్ అనుకో. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి ఓన్లీ 10 మీటర్స్ కవర్ చేస్తుంది. ఓకేనా. సో 1 సెకండ్కి. సో ఇక 2 సెకండ్స్కి, 3 సెకండ్స్కి. సో నెక్స్ట్ 4-5 సెకండ్స్కి 10, 6 10, 7కి 10, 8కి 10, 9కి 10. సో ఇది డిస్టెన్స్. ఓకేనా. సో ఎంతలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి సేమ్ స్పీడ్తో మూవ్ అవుతుంది. ఓకే. సో ఈ స్పెసిఫిక్ సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్, ఈ స్పెసిఫిక్ 10 మీటర్. ఈ యూనిఫామ్ అంటే ఈక్వల్ పాత్ కవర్ చేస్తుంది ఎవ్రీ సెకండ్కి. ఓకేనా. సో ఎవ్రీ సెకండ్కి ఈక్వల్ పాత్ కవర్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ స్పీడ్ అనమాట. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటామంటే సో యూనిఫామ్ మోషన్ అంటాం. సో యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్, కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. ఓకే. సో దీన్ని మనం యూనిఫామ్ మోషన్ అంటాం. సో నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఎగ్జాక్ట్ దీనికి క్వైట్ ఆపోజిట్. ఓకేనా. సో ఆబ్జెక్ట్ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్. ఓకేనా. సో అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది తీసేస్తే సో ఎలా ఉంటుంది అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 సెకండ్స్లో 10 మీటర్స్ కవర్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ టూ సెకండ్స్లో మనకి ఇది తీసేసి
వీటికి వచ్చేలకు ఈ 2 సెకండ్స్లో 30 మీటర్స్ ఇలా. సో అన్ఈక్వల్గా ఉంటుంది అనమాట. దీన్నే మనం ఏమంటామంటే నాన్ యూనిఫామ్ మోషన్. సో ఈ నాన్ యూనిఫామ్ మోషన్ స్పీడ్ మే ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది, డూ బోత్. ఓకేనా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్పెసిఫిక్ కేసెస్లో ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది లేకుంటే డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్ ది నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. సో యూనిఫామ్ మోషన్ అంటే ఆబ్జెక్ట్ అనేది కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైంకి ఎవ్రీ సెకండ్కి సేమ్ స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటారు అనమాట. దీన్ని యూనిఫామ్ మోషన్ అంటాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు వాట్ ఈస్ యావరేజ్ వెలాసిటీ? ఇప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ ఓకేనా. సో స్పీడ్ అంటే ఏంటి? సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సో డిస్టెన్స్ బై టైం. సేమ్ లైక్ దట్ ఓన్లీ. సో వెలాసిటీ అంటే ఏంటి? సో వెలాసిటీ సో డిస్ప్లేస్మెంట్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వస్తుంది, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా. సో దట్స్ వెలాసిటీ అనేది సో వెక్టర్ పాయింట్. అంటే ఇక్కడ మనకి వీ నీడ్ టు మెన్షన్ డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాలి. ఓకే ఫైన్. సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ పర్ టైమ్ ఇంటర్వల్. దీన్ని మనం ఏమంటామంటే యావరేజ్ వెలాసిటీ అంటాం. సో టెల్స్ హౌ ఫాస్ట్ ద పొజిషన్ ఈజ్ చేంజింగ్ అండ్ విచ్ డైరెక్షన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2 థింగ్స్ డిస్క్రైబ్ చేస్తుంది ఏది? సో యావరేజ్ వెలాసిటీ అనేది. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైంకి ఎంత అంటే పొజిషన్ ఎంత ఫాస్ట్ చేంజ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది అనేది సో ఇది డిస్క్రైబ్ చేస్తుంది యావరేజ్ వెలాసిటీ. ఓకే. సో నీడ్స్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఈ 2 థింగ్స్ ఉండాలి, ఈ 2 థింగ్స్ ఉండాలి దీనికి. ఓకేనా. సో ఇట్ ఈస్ ఏ వెక్టర్ క్వాంటిటీ. సో డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా. సో అంటే ఏంటంటే సో డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ ఉంటుందో సో సేమ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది సో వెలాసిటీ ఆల్సో. ఓకే. సో నౌ సేమ్ ఇట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ ఏ కంపారిజన్ టేబుల్ మాదిరి. ఓకేనా. సో యావరేజ్ స్పీడ్కి యావరేజ్ వెలాసిటీకి డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ అ టోటల్ డిస్టెన్స్ బై టైం. ఓకే. దిస్ వెరీ సింపుల్. ఓకేనా. సో నెంబర్ ఓన్లీ ఉంటుంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ నో డైరెక్షన్. ఓకే. సో యావరేజ్ వెలాసిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ డిస్ప్లేస్మెంట్ పర్ టైం. ఓకేనా. సో నెంబరు అండ్ డైరెక్షన్ దీస్ 2 థింగ్స్ ఉంటాయి. ఓకే. సో బోత్ షేర్ ది సేమ్ ఎస్ఐ అండి. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్ కూడా మనకు తెలుసు. సో డిస్ప్లేస్మెంట్ బై టైం ఉన్న we get the same. ఓకేనా. సో మీటర్ పర్ సెకండ్. ఓకేనా. సో దట్స్ వై సో స్పీడ్కి వెలాసిటీకి సేమ్ ఎస్ఐ మీటర్ పర్ సెకండ్. ఓకే. సో దేర్ ఆర్ ఈక్వల్ ఓన్లీ వెన్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ స్ట్రైట్ లైన్. ఓకేనా. సో ఎప్పుడు ఈక్వల్ అయితే యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ అంటే సేమ్ ఎగ్జాక్ట్గా మనము సో ప్రీవియస్గా డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ డిస్కస్ చేసినప్పుడు వెన్ ఎవర్ దే మూవ్ ఇన్ ది స్ట్రైట్ లైన్లో మూవ్ అయినప్పుడు వితౌట్ టర్నింగ్ ఎ బ్యాక్. ఓకేనా. సో దెన్ ఓన్లీ దిస్ 2 థింగ్స్ ఆర్ ఈక్వల్. ఓకే. సో ఏంటి అంటే సో యావరేజ్ స్పీడ్ సో అండ్ యావరేజ్ వెలాసిటీ ఆ స్పెసిఫిక్ పాయింట్లోనే అవి రెండు ఈక్వల్ అనమాట. ఓకే ఫైన్. సో నెక్స్ట్ హౌ ఫాస్ట్ డస్ వెలాసిటీ ఇట్ సెల్ఫ్ చేంజ్. ఓకేనా. సో పొజిషన్ చేంజ్ అయ్యేదాన్ని మనము వెలాసిటీ అంటే ఈ వెలాసిటీ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది అనేది మనం ఏమంటామంటే యాక్సలరేషన్ అంటాం. ఓకే. సో యాక్సలరేషన్. ఓకే ఫైన్. సో అంటే ఏంటంటే సో లెట్స్ ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది సో 1 సెకండ్లో 10 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంది. ఓకేనా. సో ఆఫ్టర్ 2 సెకండ్స్కి ఏమైందంటే సో 20 మీటర్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అయింది. ఆఫ్టర్ 3 సెకండ్స్కి 30 మీటర్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో దీ చేంజ్ని మనం ఏమంటాము అంటే రిస్పెక్ట్ టు టైం చేంజ్ ఏమంటాం, వెలాసిటీ చేంజ్ అంటే సో యాక్సలరేషన్ అంటాం. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ద యాక్సలరేషన్. ఓకే. సో వెన్ వెలాసిటీ చేంజ్ ఇప్పుడు వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఓకేనా. సో నాట్ ది డిస్టెన్స్, వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఓకే. సో వీ ఫీల్ ఏ జాల్ట్ అంటాం. ఓకేనా. జాల్ట్ అంటాం లైక్ ఏ బస్ స్టార్టింగ్ ఆర్ స్టాపింగ్ సడన్లీ. అంటే సడన్గా బస్ ఆర్ ఎనీ ఆ వెహికల్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే మనముగా జర్క్ ఫీల్ అవుతాం అనమాట. ఓకేలా. సో దాన్ని మనం ఏమంటామంటే సో యాక్సలరేషన్ అంటాం. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈస్ కాల్డ్ ది యాక్సలరేషన్. ఓకేనా. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే లైక్ సో v బై టీ విచ్ ఈస్ ఈక్వల్ టు ది యాక్సలరేషన్. దీన్నే మనము సో యాక్సలరేషన్ అంటాం. సో యావరేజ్ యాక్సలరేషన్ చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ టైమ్ ఇంటర్వెల్. అంటే లైక్ వెలాసిటీ అంటే ఏంటి లైక్ సో వి ఆల్రెడీ నో వెలాసిటీ అంటే సో ఫైనల్ మైనస్ ఇనిషియల్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్ బై 10. సో దీన్ని మనం ఏమంటామంటే యావరేజ్ యాక్సలరేషన్ అంటాం. ఓకే ఫ్రమ్ సో ఎస్ఐ అంటే ఏంటంటే సి మనకి వెలాసిటీకి మీటర్ పర్ సెకండ్ మళ్ళీ అగైన్ మనకి సెకండ్ వస్తుందంటే సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఓకే ఫైన్. దిస్ ఇస్ కాల్డ్ ది ఎస్ఐ అంటే వాట్ ది యాక్సలరేషన్. సో విచ్ వే డస్ యాక్సలరేషన్ పాయింట్. ఓకేనా. సో లైక్ అంటే ఏంటంటే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు యాక్సలరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. స్పీడింగ్ అప్ మీన్స్ యాక్సలరేషన్ యాక్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ వెలాసిటీ. ఓకేనా. సేమ్ డైరెక్షన్లో సో యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. స్లోయింగ్ డౌన్ మీన్స్ యాక్సలరేషన్ యాక్స్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ అనమాట. ఓకేనా. సో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో 30 కిలోమీటర్స్ పర్ సెకండ్
ఈ స్పీడ్తో పోయేది సో 20 మీటర్ పర్ సెకండ్ వచ్చిందంటే సో యాక్సలరేషన్ డిక్రీజ్ అయింది అనమాట. ఓకే, సో అలా కాకపోతే 30 మీటర్ పర్ సెకండ్కి వెళ్ళే స్పీడ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, అది సో 40 మీటర్ పర్ సెకండ్కి రీచ్ అయిందంటే ఇక్కడ యాక్సలరేషన్ ఇంక్రీజ్ అయింది. ఓకే ఫైన్. సో మనం బ్రేక్ చేస్తాం కదా వెహికల్స్, బ్రేక్ చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే మన యాక్సలరేషన్ అనేది డిక్రీజ్ చేస్తున్నాం. సో ఎక్సలరేటర్ పిక్తాం అన్నప్పుడు అంటాం కదా, ఎక్సలరేటర్ మనము రైట్ చేసినప్పుడు యాక్సలరేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాం, అందుకే అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఆబ్జెక్ట్ అనేది. ఓకే, సో ఏ ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ కెన్ స్టిల్ హ్యావ్ జీరో యాక్సలరేషన్ ఇఫ్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్. ఓకే, అంటే ఏంటంటే అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ 100 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, సో అంటే ఏంటంటే ఎవ్రీ సెకండ్కి 100 మీటర్స్ కవర్ చేస్తుంది అనుకున్నాం. ఓకేనా, సో ఎవ్రీ సెకండ్కి 100 మీటర్స్ ఈజ్ వెరీ ఫాస్ట్ అనమాట. ఓకే, సో హైలీ ఇంపాసిబుల్. ఓకేనా, జస్ట్ ఇమాజిన్ మనకి సో 10 మీటర్స్ పర్ సెకండ్కి మనకి ఇది మెయింటైన్ చేస్తుందంటే సో ఇక్కడ సో అంత ఫాస్ట్ మూవ్ అయినా కానీ ఎగ్జాక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ 10 మీటర్స్ మెయింటైన్ చేస్తుంటే సో అక్కడ యాక్సలరేషన్ కాన్స్టాంట్గా ఉంది. అంటే కాన్స్టాంట్గా ఉందంటే సో వింజ్ యాక్సలరేషన్ బట్ చేంజ్ కాలేదు, డిక్రీజ్ ఇంక్రీజ్ కాలేదు. ఒక సేమ్ వెలాసిటీ మూవ్ అవుతుందంటే యాక్సలరేషన్ కాన్స్టాంట్ అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏ బస్ అట్ కాన్స్టాంట్ వెలాసిటీ అనే హైవే హ్యాస్ జీరో యాక్సలరేషన్. ఓకేనా, సో యాక్సలరేషన్ ఉంది ఓకేనా బట్ జీరో ఉంది అంటే విచ్ మీన్స్ ద వెలాసిటీ ఆఫ్ ది బస్ అనేది కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి మనకి యాక్సలరేషన్ జీరో ఉంది అనమాట. ఓకే, సో ఈవెన్ ఎంత స్పీడ్లో పోయినా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో 100 మీటర్ పర్ సెకండ్ పోయినా కానీ సో ఇదే స్పీడ్ మెయింటైన్ చేసిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఓకేనా, సో యాక్సలరేషన్ జీరో అనమాట అక్కడ. ఓకే, సో నెక్స్ట్ కెన్ యాక్సలరేషన్ స్టే ద సేమ్ త్రూ అవుట్ ది జర్నీ. ఇవి వెరీ ఇంపార్టెంట్. కెన్ యాక్సలరేషన్ స్టే సేమ్ త్రూ అవుట్ ది జర్నీ. ఓకేనా, సో డెఫినెట్ ఉంటుంది. ఓకేనా, సో ఇన్ సమ్ కేసెస్ ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ బై ఈక్వల్ అమౌంట్స్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్ అని అంటారు. ఓకేనా, సో సేమ్ ఉండొచ్చు ఎందుకంటే సేమ్ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు సో యాక్సలరేషన్ సేమ్ ఉండొచ్చు. ఓకేనా, సో ఎగ్జాంపుల్ ఏ ఫాలింగ్ ఏ బాల్. ఓకేనా, సో ఈ బాల్ ఓకేనా, సో ఏ బాల్ ఫాలింగ్ అండర్ గ్రావిటీ గెయిన్ అబౌట్ 9 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి 9 మీటర్ పర్ సెకండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ 9 మీటర్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో 9 మీటర్ పర్ సెకండ్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో దీన్నే మన ఇది ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే కాన్స్టాంట్గా ఉంటుంది యాక్సలరేషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ యాడ్ అవుతుంటే వెళ్తా ఉంటుంది. ఓకే, సో దిస్ కాన్స్టాంట్ అక్కడ మనకి వెలాసిటీ సేమ్ ఉన్నప్పుడు జీరో అనేది యాడ్ అవుతుంది, మనకి అది కనపడలేదు మనం దాన్ని సో తీసేస్తాం కాబట్టి జీరో యాడ్ చేసినా ఒకటి యాడ్ చేయకుండా ఒకటే. బట్ అదే 1 మీటర్ పర్ సెకండ్స్ ఇన్ని సో ఎవ్రీ సెకండ్ యాడ్ అయితే సో ద స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ కాన్స్టాంట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో లైక్ గ్రావిటీ అనేది అంతే. సో మనకు బాల్ పైకి ఎగరేసిన తర్వాత ఆఫ్టర్ ఇది అంటే ఒక స్పెసిఫిక్ పాయింట్ రీచ్ అయినాక సో స్టాప్ అయిన తర్వాత ఎగైన్ ఫాల్ అవుతుంది. ఆ ఫాల్ అయ్యే ప్రాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి సో 9 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్ యాడ్ అయికుంటూ వస్తుంది. అందుకే మన కిందికి వచ్చేటప్పుడు సో బాల్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఓకే, దిస్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ డ్యూ టు ది జీ అనమాట. ఓకేనా, సో డ్యూ టు ఇస్ కాల్డ్ ది జీ. ఓకే ఫైన్. సో వై యూజ్ గ్రాఫ్ టు డిస్క్రైబ్ మోషన్. ఎందుకు మనము సో చెప్పాను కదా సో కైనమాటిక్ ఈక్వేషన్స్ని గ్రాఫ్స్ని యూజ్ చేస్తాం డిస్క్రైబ్ చేయడానికి మోషన్ని. ఓకే, సో గ్రాఫ్స్ గివ్ ఏ కీ విజువల్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. హౌ పొజిషన్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ చేంజెస్ విత్ టైం. ఓకే, సో ఫైన్. సో దీనికి ఎగ్జాంపుల్ డ్రా చేస్తా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్వేస్ దిస్ ఈస్ ది గ్రాఫ్ అనుకుందాం. ఓకేనా, సో ఇది మనకి ఎక్స్లో మనకి ఎప్పుడు టైం ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి పొజిషన్ ఆర్ వెలాసిటీ అనేది ఇక్కడ ఉంటాం. ఓకేనా, సో వైడ్. ఓకే ఫైన్. సో ఇది డిస్ప్లేస్మెంట్ అనేది ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం చూడండి సో అట్ 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్ 4 సెకండ్ సో దిస్ ఇస్ 10 మీటర్స్ 20 మీటర్స్ 30 మీటర్స్ 40 మీటర్స్. ఓకే, ఇక్కడ చూస్తే మీరు సో అట్ 1 సెకండ్ ఆబ్జెక్ట్ అనేది 10 మీటర్స్ కవర్ చేసింది, 2 సెకండ్స్కి సో 20 మీటర్స్ కవర్ చేసింది, 3 సెకండ్స్కి 40 మీటర్స్ కవర్ చేసింది. అంటే స్టోప్ ఇలా ఉందంటే దిస్ కాల్డ్ వెలాసిటీ అనమాట. ఓకే, సో కాన్స్టాంట్గా మనకి ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుంది. ఓకేనా, సో కాన్స్టాంట్గా వెలాసిటీ చేంజ్ చేయకుండా అవుతుంది బట్ సేమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ 10 సెకండ్స్కి 10 ఉంది, నెక్స్ట్ 2 సెకండ్స్కి 20 అయింది, నెక్స్ట్ 3 సెకండ్స్కి సో 30 అయింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ 10 మీటర్స్ ఎక్స్ట్రా ఆడకుండా పోతుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ది యాక్సలరేషన్ అండ్ యాక్సలరేషన్ కాన్స్టాంట్ ఉంది. ఓకే, సో హెల్ప్ కంపేర్ ది మోషన్ ఆఫ్ ది టూ ఆబ్జెక్ట్స్ అట్ అ గ్లాన్స్. ఓకేనా, సో టూ ఆబ్జెక్ట్స్ని తీసుకొని ఒకే స్పేస్ మనం ఈజీ కంపేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, చాలా సింపుల్గా చాలా ఈజీగా. ఓకే, సో నెక్స్ట్ హెల్ప్ ఐడెంటిఫై ఇఫ్ ద మోషన్ ఈస్ యూనిఫామ్ ఆర్ నాన్ యూనిఫామ్ జస్ట్ బై సీయింగ్ ది. మనకి ఇక్కడ 3 or 4 షేప్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండొచ్చు, లేకుంటే సో ఇలా స్ట్రైట్గా ఉండొచ్చు, లేకుంటే సో ఇలా ఉండొచ్చు. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ గ్రాఫ్స్ ఉంటాయి. అవి మనం ఒక సెపరేట్ వీడియోలో సో గ్రాఫ్స్ గురించి చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేస్తాము. ఓకే, ఇట్ ఇస్ లైక్ సమ్ బ్రీఫ్ అంటే హై లెవెల్ సో ఇన్ఫర్మేషన్ ఓన్లీ అబౌట్ ది గ్రాఫ్స్ ఇలా రిప్రజెంట్ చేస్తాను అనేది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వాట్ డస్ ద స్ట్రైట్ లైన్ పొజిషన్ టైం గ్రాఫ్లో మనకి స్ట్రైట్ లైన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఇలా ఉంది, సో ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ టైం ఉంటుంది, ఇక్కడ పొజిషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సో ఈక్వల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఈక్వల్ టైం. ఓకేనా, సో ఫైన్. అంటే ఇట్ ఈస్
యాక్చువల్లీ ఇలా ఉందంటే ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ పొజిషన్. అలా కాకుండా ఇలా స్ట్రైట్ లైన్ ఉందంటే ఇది ఈక్వల్ డిస్టెన్స్ ఈక్వల్ టైంలో కవర్ చేస్తుంది అంటాం దీన్ని. ఓకే ఫైన్. సో స్ట్రైట్ లైన్ ఆబ్జెక్ట్ అయితే కాన్స్టెంట్ వెలాసిటీ. ఓకేనా, కాన్స్టెంట్ వెలాసిటీ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. ఓకే ఫైన్. ఓకేనా, సో కాన్స్టెంట్ వెలాసిటీతో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. బట్ ఎంత స్టీపర్ లైన్ ఉంటే అంత ఫాస్ట్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ది, సో ఒక స్ట్రైట్ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ వెలాసిటీ ఆబ్జెక్ట్ మీద మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చి అదే కర్వ్డ్ పొజిషన్ టైం గ్రాఫ్ ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, సో ఇలా ఉందంటే, సో మనకి యాక్సలరేషన్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నట్లు, విలాసిటీని చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతున్నట్టు. ఓకేనా, సో అన్ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్ కర్వ్ లైన్. ఓకేనా, సో కర్వ్ అనే, సో కర్వ్ మీన్స్ వెలాసిటీ చేంజ్. కర్వ్ అంటే ఇలా కర్వ్ ఉందంటే మనకి వెలాసిటీగా చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఓకేనా, సో చాలా ఫాస్ట్గా అయితే ఈ కరువు ఉన్న షేప్ని బట్టి మనము సో ఫాస్ట్గా చేంజ్ అవుతుందా లేకుంటే ఎలా చేంజ్ అవుతుంది డిపెండెంట్ అది. ఓకేనా, ద స్టీపర్ ద కర్వ్ అట్ ఎనీ పాయింట్ ద గ్రేటర్ ది వెలాసిటీ అట్ ది ఇన్స్టంట్, ఆ స్పెసిఫిక్ ఇన్స్టంట్. ఓకే, సో ఇలా ఉంది, ఈ పాయింట్లో మనకి చాలా ఫాస్ట్గా చేంజ్ అయినాం. ఓకేనా, వెలాసిటీ ఫైన్. దిస్ ఇస్ కర్వ్లో అంటే సో ఫాస్ట్గా చేంజ్ ఆ డిక్రీజ్ అయిపోయింది వెలాసిటీ. సో నెక్స్ట్ ఏంటంటే, సో హౌ డు యు ఫైండ్ వెలాసిటీ ఫ్రమ్ పొజిషన్ టైం గ్రామ్. ఓకేనా, సో ఇలా ఒక 2 పాయింట్స్ పిక్ చేసుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 20 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ సో 1 సెకండ్ 2 సెకండ్స్ ఉంటుంది కదా. సో పిక్ 2 పాయింట్స్ ఆన్ ది లైన్. ఓకేనా, సో ఏదైనా 2 పాయింట్స్ పిక్ చేసుకొని, లైక్ ఇలా 2 పాయింట్స్ పిక్ చేసుకొని, సో దిస్ రేషియో ఇస్ కాల్, ఈ స్లోప్ రేషియోని మనం ఏమంటామంటే, సో y2 మైనస్ y2 బై సో x2 మైనస్ x1, దీన్నే మనం ఏమంటామంటే సో స్లోప్ అంటాం. స్లోప్ స్టీప్నెస్ ఆఫ్ ది లైన్ షోయింగ్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వన్ క్వాంటిటీ విత్ అనదర్. ఓకేనా, సో సో ఈ ఈ ఈ రేషియో మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తదనమాట, ఎంత వెలాసిటీ చేంజ్ అనేది. ఓకే, సో ఫైన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వెలాసిటీని ఎలా కాలిక్యులేట్ చేస్తాం బై యూజింగ్ పొజిషన్ టైమ్ గ్రాఫ్ అనేది. దాని గురించి క్లియర్‌గా సెపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ లైక్ సర్ఫేస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఓన్లీ. ఓకే, ఓకే. సో వాట్ ఈస్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ టెల్స్ అస్. ఓకేనా, సో ఇప్పుడు మనకి పొజిషన్ ఇక్కడ మనం డిస్కస్ చేసినది వచ్చి పొజిషన్ టైమ్ గ్రాఫ్ అనమాట. ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. ఓకేనా, సో ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తాము, పొజిషన్ టైమ్ గ్రాఫ్ 3 డిఫరెన్స్ ఉంటాయి. వన్ ఈజ్ సో స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఓకేనా, సో స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కర్వ్డ్ ఉంటుంది. ఓకేనా, సో ఈ 2 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చి జస్ట్ రెస్ట్ ఉంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇలా ఉండి, సో ఇలా ఉంటే సో పొజిషన్ టైం గ్రాఫ్. ఓకేనా, సో ఇలా ఒక స్పెసిఫిక్ అంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఆబ్జెక్ట్ అనేది సేమ్ డిస్టెన్స్ ఉంటే ఈజ్ కాల్ ది రెస్ట్. ఓకేనా, సో ఒక స్ట్రైట్ లైన్ అనమాట, ప్యారలల్ టు ది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్ ఉంటే, సో దీన్ని మనం ఏమంటామంటే రెస్ట్ అంటాం. ఓకేనా, సో సేమ్ ఇలా కాకుండా సేమ్ పొజిషన్ టైం గ్రాఫ్ సేమ్ లైక్ దట్ ఉంది, బట్ మనం క్వాంటిటీ చేంజ్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు సో వెలాసిటీ వస్తుంది అనమాట. ఇక్కడ వెలాసిటీ వస్తుంది, ఇక్కడ టైం వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇచ్చే ఇక్కడ ఈ స్లోప్ ఉంటుంది కదా, సో ఈ స్లోప్ కానీ కర్వ్డ్ కానీ ఏమైనా కానీ ఇక్కడ మనకి యాక్సలరేషన్ ఇస్తుంది అనమాట. ఓకేనా, సో యాక్సలరేషన్. ఓకే ఫైన్. సో ఏ హారిజాంటల్ లైన్. ఓకేనా, సో సేమ్ ఇట్లా హారిజాంటల్ లైన్. ఓకేనా, సో హారిజాంటల్ లైన్ వెలాసిటీ కాన్స్టెంట్ ఆర్ యాక్సలరేషన్ 0. ఓకే, సేమ్ డిస్కస్ చేసిన ఇట్లా హారిజాంటల్ లైన్ పి అండ్ టైం గ్రాఫ్, పొజిషన్ టైం గ్రాఫ్లో ఇట్ ఈస్ ద పొజిషన్ 0 ఒక రెస్ట్ అంటాం. బట్ ఇక్కడ వెలాసిటీ అనేది కాన్స్టెంట్, యాక్సలరేషన్ 0 ఇక్కడ. ఓకే ఫైన్. సో స్ట్రైట్ లైన్ గోయింగ్ అప్. ఓకేనా, సో ఇలా అప్ సైడ్ మూవ్ అయితే మనకి యాక్సలరేషన్ అనేది కంటిన్యూట్గా కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో యాక్సలరేషన్ కాన్స్టెంట్ చేంజ్ అయితే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో స్ట్రైట్ అండ్ గోయింగ్ అప్ వెలాసిటీ ఇంక్రీజ్. ఓకే ఫైన్. అట్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉంటుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో స్ట్రైట్ అండ్ గోయింగ్ డౌన్ వెలాసిటీ డిక్రీజ్ అట్ కాన్స్టెంట్. ఓకేనా, సో ఇలా కాకుండా సో ఇలా వచ్చిందంటే సో యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్గా డిక్రీజ్ అవుతుందంటే, సో కాన్స్టెంట్గా డిక్రీజ్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుందంటే సో 10 డిక్రీజ్ అయ్యకుండా వస్తుందంటే సో వెలాసిటీ అనేది తగ్గుకుంటూ వస్తుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వెలాసిటీ అండ్ టైం డ్రాప్స్. ఓకే, సో హౌ డు వి ఫైండ్ యాక్సలరేషన్ ఫ్రమ్ ఏ వెలాసిటీ టైం గ్రాఫ్. ఓకే, సో సింపుల్. సో ఇది మనకి దిస్ ఈజ్ ద టైం అండ్ దిస్ ఈజ్ ద వెలాసిటీ. సో దిస్ ఈజ్ 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్స్ అండ్ హియర్ 10 మీటర్ పర్ సెకండ్ కానీ 2 మీటర్ 20 మీటర్ ఇక్కడ 10. ఓకేనా, సో స్లోప్ తీసుకుంటాం ఏదో ఒకటి. ఓకేనా, సో ఒక 2 పాయింట్స్ తీసుకుంటాం. ఓకేనా, సో దిస్ ఈజ్ పాయింట్ 1. ఓకే, సో దిస్ ఈజ్ పాయింట్ 1. సో ఈ 2 పాయింట్లో మనం ఎక్స్ వై వాల్యూస్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది యాక్సలరేషన్. ఈ స్లోప్ అనేది మనకి యాక్సలరేషన్ అనేది
డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఓకే, స్లోప్ ఆఫ్ ది వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ కాల్డ్ ది యాక్సలరేషన్. ఓకే, సో స్లోప్ ఆఫ్ ది చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ చేంజ్ ఇన్ టైమ్. ఓకేనా, సో ఈ స్పెసిఫిక్ అమౌంట్లో. ఓకేనా, సో ఎంత పొజిషన్ చేంజ్ అయింది, ఎంత వెలాసిటీ చేంజ్ అయింది, టైం డిఫరెన్స్. ఓకేనా, సో బై యూజింగ్ దిస్ టూ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ ఈజీగా. ఓకే, సో స్టీప్ ఆర్ ద స్లోప్. ఓకేనా, సో గ్రేటర్ యాక్సలరేషన్. ఇది ఎంత స్టీప్గా ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందంటే, సో ఇలా ఉందంటే ఎంత దగ్గరికి వచ్చే కొద్దీ సో యాక్సలరేషన్ అంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫ్లాట్ అంటే ఏంటంటే జీరో యాక్సలరేషన్. వీ ఆల్రెడీ డిస్కస్ లాస్ట్ ప్రీవియస్ టైంలో. ఓకేనా, సో బట్ వెలాసిటీ చేంజ్ అవుతుంది లేదు, యాక్సలరేషన్ మాత్రం జీరో ఉంటుంది అంతే. ఓకే, ఫ్రమ్ సో హౌ డు వి ఫైండ్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఏ వెలాసిటీ టైప్ గ్రాఫ్. ఓకేనా, సో ఇప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని మనకి న్యూమరికల్స్ వస్తే ఒక ఫార్ములా కూడా మనం బై యూజింగ్ దిస్ థింగ్ వి డిరైవ్డ్. ఓకేనా, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో టైం ఉంది, ఇక్కడ పొజిషన్ ఉంటుంది. ఓకేనా, ఆర్ఎస్ వెలాసిటీ. ఓకే, వెలాసిటీ కల్లా టైం కాదు, వెలాసిటీ. ఫైన్, సో ఇప్పుడు ఈ ఏరియా అనమాట. ఓకేనా, సో ఇక్కడ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టాంట్కి ఆల్రెడీ ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది. ఓకేనా, సో ఆ 10 మీటర్ పర్ సెకండ్ మోషన్ ఉంది 0 సెకండ్స్లోనే. సో అప్ టు 1 సెకండ్ నుంచి ఇలా మూవ్ అయింది అనుకుంటే. ఓకేనా, సో మూవ్ అయ్యిందంటే ఈ ఏరియా ఉంది చూడండి, సో ఏరియా. ఓకేనా, సో దిస్ ఏరియా, సో ఈ ఏరియా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి సో డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అనమాట. ఓకే, సో డిస్ప్లేస్మెంట్, ఈ ఎంటర్ ఏరియా డిస్ప్లేస్మెంట్. ఓకే, సార్ ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ది గ్రాఫ్ లైన్. ఓకే, సో ఎంటర్ ఏరియా ఉంది కదా, సో అండ్ ద టైమ్ యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఈచ్ టైమ్ యాక్సిస్ సో ఈక్వల్ టు ది డిస్ప్లేస్మెంట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ది డిస్ప్లేస్మెంట్. ఓకే, సో కాన్స్టెంట్ వెలాసిటీ ఇక్కడ ఉంది, కాన్స్టెంట్ వెలాసిటీ. ఓకే, ఫైన్, సో దిస్ ఏరియా ఇస్ సింపుల్ రెక్టాంగిల్. ఓకే, సో కాన్స్టెంట్ వెలాసిటీకి అయితే సో సింపుల్ రెక్టాంగిల్ వెలాసిటీ ఎక్స్టెండ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈక్వల్ టు సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, సో ఫైన్, దిస్ ఇస్ ద రెక్టాంగిల్. ఓకే, సో దిస్ ఇస్ ద రెక్టాంగిల్ and this is a triangle. ఓకేనా, సో వెన్ we add these two we get the displacement of the object. ఓకేనా, సో ఆబ్జెక్ట్ అనేది పొజిషన్ ఎంత చేంజ్ అయింది, ఏ డైరెక్షన్ చేంజ్ అనేది మనకి ఇది డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, ఫన్, సో నెక్స్ట్ పొజిషన్ టైం గ్రాఫ్స్ వర్సెస్ వెలాసిటీ టైం గ్రాఫ్. ఓకే, పొజిషన్ టైం గ్రాఫ్స్ మనకి ఏమి ఇస్తాయంటే సో వెలాసిటీ ఇస్తారనమాట. పొజిషన్ టైం గ్రాఫ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ వర్డ్స్. ఓకేనా, గివ్స్ వెలాసిటీ. ఓకే, సో వెలాసిటీ టైం గ్రాఫ్ స్లోప్ గివ్స్ యాక్సలరేషన్. ఓకే, ఫన్, వెలాసిటీ టైం గ్రాఫ్ ఏరియా అండర్ ది లైన్. ఓకేనా, సో వెలాసిటీ టైం గ్రాఫ్లో మనకి ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా అనేది ఏమి ఇస్తుంది అంటే మనకి సో డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. సో బోత్ హెల్ప్ అస్ డిస్క్రైబ్ ది సేమ్ మోషన్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. ఓకేనా, సో ఇక్కడ ఈ టూ థింగ్స్ మనం డిస్క్రైబ్ చేసిన మోషన్ బట్ డిఫరెంట్ వేస్లో డిస్క్రైబ్ చేస్తాం అనమాట. ఓకే, ఫైన్, సో కెన్ మోషన్ బి డిస్క్రైబ్ యూజింగ్ ఈక్వేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాఫ్స్. ఓకేనా, సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన మొత్తం గ్రాఫ్స్ యూచెస్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్స్ అనేది ఓన్లీ 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా, సో వన్ ఈజ్ స్ట్రైట్ ప్యారల్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. ఓకేనా, సో పొజిషన్ టైం గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ ఉందంటే పొజిషన్ చేంజ్ అవ్వదంటే రెస్ట్ ఉన్నట్టు. వెలాసిటీ టైం గ్రాఫ్లో ప్యారల్ టు ఎక్స్ అంటే సో వెలాసిటీ అనేది కాన్స్టాంట్గా ఉంది, యాక్సలరేషన్ కాన్స్టాంట్గా ఉంది, అంటే వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతా అన్నట్టు, వెలాసిటీ చేంజ్ కాలేదు. ఓకేనా, సో దట్స్ యాక్సలరేషన్ 0. ఓకే, ఫైన్, సో అలా కాకుండా సో స్టీపర్ లైన్ ఉందంటే ఇంక్రీజ్ అవుతున్నట్లు అయితే ఇట్ ఈస్ పొజిషన్ టైం గ్రాఫ్ అయితే వెలాసిటీ టైం గ్రాఫ్ ఈజ్ యాక్సలరేషన్ అనమాట. ఓకేనా, సో అలా కాకుండా కర్వ్డ్ అంటే చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినప్పుడు. ఓకే, ఫైన్, సో దిస్ ఆర్ కాల్ ది కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటాం. ఒకటి బేసికల్గా మనకి కైనమాటిక్స్ ఈక్వేషన్ ఏంటంటే సో ఇట్ ఈస్ ఓన్లీ ఈజీగా ఉంది కాన్స్టెంట్ యాక్సలరేషన్. ఓకేనా, సో ఈ ఈక్వేషన్స్ మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేయకూడదు, ఎప్పుడైతే కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉందో అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా, సో బట్ ఈ క్లాస్లో ఈ చాప్టర్లో మనకి ఓన్లీ మనము ఇన్ ద పర్స్పెక్టివ్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉంటుంది ఈ క్వశ్చన్లో అయినా కానీ. ఓకే, ఫైన్, సో ఈ కైనమాటిక్ ఈక్వేషన్లో మనకి దిస్ ఆర్ ది 5 ఇంపార్టెంట్ క్వాంటిటీస్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం, ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, సో ఫైనల్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. ఓకే, సో ఈ 3 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 3 ఫార్ములాస్లో మనకి ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్ ఉంటాయి. అయితే సో కైనమాటిక్ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్స్ లింకింగ్ ఎస్ మీన్స్ డిస్ప్లేస్మెంట్, టీ మీన్స్ టైం. ఎస్ అంటే స్పీడ్ అనుకుంటే ఇట్స్ నాట్ స్పీడ్, డిస్ప్లేస్మెంట్. ఓకే, సో టైం యూ బట్టి ఇనిషియల్ వెలాసిటీ, ప్రీ అండ్ ఫైనల్ వెలాసిటీ, అండ్ ఏ మీన్స్ యాక్సలరేషన్ ఫర్ ది కాన్స్టెంట్ యాక్సలరేషన్ మోషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాన్స్టెంట్ యాక్సలరేషన్ మోషన్ అని వీఆర్ గోయింగ్ టు సో యూజ్ దిస్ ఫార్ములాస్. ఓకే, ఫైన్, సో హౌ డు వి ఫైండ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎక్సలెంట్. ఓకే, సో చాలా సింపుల్. ఓకేనా, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఇనిషియల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి ఎంత యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుందంటే 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనకి ఎంత టైం కాన్స్టెంట్గా ట్రావెల్ అయిందంటే ఇట్స్ ట్రావెల్స్ నియర్లీ సో
జస్ట్ ఇమాజిన్ 4 సెకండ్స్ అనుకున్నాం ఓకేనా. సో 4 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ ఓకేనా. సో ఫస్ట్ సో ఇలా ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఫ్లో అయితే ట్రావెల్ అవుతుంది 10 మీటర్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాడ్ అవుతుంది. సో ఆఫ్టర్ 4 సెకండ్స్కి దీని యొక్క సో వెలాసిటీ ఎంత ఉంది అంటే సింపుల్ ఈ ఫార్ములాని యూజ్ చేసి మేము డిస్క్రైబ్ చేస్తాం, క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే చాలా సింపుల్. సో ఫస్ట్ ఏంటి, సో మనకి వెలాసిటీ కావాలా, ఫైనల్ వెలాసిటీ కావాలా ఓకే. సో బట్ ది గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, ఇనిషియల్ డేటా, ఇనిషియల్ యూ మీన్స్ ఇనిషియల్ ఎంత ఇచ్చాడు 10 మీటర్ పర్ సెకండ్ ఓకే. సో నెక్స్ట్ యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి ఎంత యాక్సలరేషన్ ఇచ్చాడు, సో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఓకే. సో నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు, ఎంత టైం తర్వాత వీటికి అక్కడిసి వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ అంటే సో 4 సెకండ్ ఇచ్చాడు ఓకేనా. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ ఏం చేస్తామంటే సో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం ఓకే. ఫైన్ యూ ఎంత 10. సో నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ ఏంటి, సో యూ ప్లస్ 10 సింపుల్. సో 4 అనమాట ఓకేనా. స్పోర్టివ్గా సో 50 వస్తుంది ఇది ఓకే ఫైన్. సో 50 మీటర్ పర్ సెకండ్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓకే. సో యూ స్టార్టింగ్ వెలాసిటీ తెలుసు ఓకేనా. సో వి మీన్స్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద టైమ్ టీ ఓకే ఫైన్. సో ఏ మీన్స్ యాక్సలరేషన్ ఓకే. సో యూజ్ దిస్ వెన్ యూ నో ది స్పాటింగ్ స్పీడ్. మనకి ఈ 3 థింగ్స్ తెలుసు, నేను క్వశ్చన్లో చాలా క్లియర్గా ఇచ్చేసాడు అనమాట ఓకే. సో ఇనిషియల్ వెలాసిటీ ఇది అని ఇచ్చినప్పుడు మాత్రం మనము ఇనిషియల్ వెలాసిటీ, సో యాక్సలరేషన్ అండ్ టైం ఇచ్చినప్పుడు ఫైనల్ స్పీడ్ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ మనము కనుక్కోవాలన్నప్పుడు సో వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఫార్ములా అనమాట ఓకేనా. సో ఫైన్. సో హౌ డు వి ఫైండ్ ఎ ఫైనల్ వెలాసిటీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఓకే. సింపుల్, ఇట్స్ నాట్ ది ఫైనల్ వెలాసిటీ ఓకేనా. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనమాట, సారీ ఇది వెలాసిటీ కాదు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కుంటాం అనేది ఓకే. సో డిస్ప్లేస్మెంట్ ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా ఓకేనా. సో ప్రీవియస్గా మనము ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కలిపితే మనకి ఒక డిస్ప్లేస్మెంట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వెళ్తే మనకి డిస్ప్లేస్మెంట్ కనుక్కొచ్చున్నాయి కదా. సో ఇది ఒక ఫార్ములా నాకు డైరెక్ట్గా ఓకేనా. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. ఈజీగా ఎంత డిస్ప్లేస్మెంట్ చేంజ్ ఆఫ్ ది ఎంత చేంజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని ఈజీగా మనం ఈ ఫార్ములాతో డైరెక్ట్గా కనుక్కోవచ్చు అనమాట. సో గివెన్ వాల్యూస్ని ఈ ఫార్ములా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి ఓకే. సో యూ అంటే ఏంటంటే ఇక్కడ అగైన్ స్టార్టింగ్ వెలాసిటీ, సో టీ మీన్స్ సో అగైన్ మనకి ఈ 3 కైనమెటిక్స్ ఈక్వేషన్ గురించి సెపరేట్ వీడియోలో డిఫరెంట్ న్యూమరికల్స్ సాల్వ్ చేద్దాం ఓకేనా. సో జస్ట్ ఈజ్ లైక్ హై లెవెల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే. సో యూ అంటే ఏంటి, స్టార్టింగ్ వెలాసిటీ, టీ మీన్స్ టైం, అగైన్ ఏ మీన్స్ యాక్సలరేషన్, 3 ఉన్నాయి ఓకేనా. సో ఇక్కడ సో ఎస్ కనుక్కోవాలంటే ఈ 3 థింగ్స్ ఇచ్చినప్పుడు మనకి ఈజీగా డిస్ప్లేస్మెంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు ఓకేనా. సో యూ దిస్ వెన్ యూ వాంట్ టు డిస్టెన్స్ కవర్డ్ ఓకేనా. సో ఎంత డిస్టెన్స్ కవర్డ్ చేసింది స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అనేది కనుక్కోవాలన్నప్పుడు సో ఈ స్టార్టింగ్ వెలాసిటీ, టైమ్, యాక్సలరేషన్ ఇచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట ఓకే ఫైన్. సో నెక్స్ట్ దిస్ ఈస్ ది ఫైనల్ వన్ ఓకేనా. సో హౌ డు యూ ఫైండ్ వెలాసిటీ వితౌట్ నోయింగ్ ది టైమ్ ఓకేనా. సో ఇక్కడ క్లియర్ చూడండి ఓకేనా. సో వెలాసిటీ మనకి ది ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ యూస్ఫుల్ వెన్ వీ నో ది టైం. టైం ఉన్నప్పుడు చాలా ఈజీగా వెలాసిటీ ఫిగర్ అవుట్ చేయొచ్చు మనం, ఫైనల్ వెలాసిటీ ఎత్తా ఓకేనా. సో మనకి టైం లేనప్పుడు వెలాసిటీ ఫిగర్ అవుట్ చేయాలంటే వీ టు యూస్ దిస్ ఫార్ములా ఓకే. సో వి స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2as. దీన్ని మనం ఏమని చేయొచ్చు అంటే ఇంకోటి, సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటాం ఓకే. సో యూస్ఫుల్ వెన్ టైమ్ ఈజ్ ఎట్ యూ ఓకేనా. సో దిస్ కైండ్ ఆఫ్ ఫార్ములా, దిస్ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం ఎప్పుడైతే మనకి న్యూమరికల్ ప్రాబ్లంలో టైం డిస్క్రైబ్ చేయకుండా సో డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనము డిస్ప్లేస్మెంట్ ఫిగర్ అవుట్ చేయనప్పుడు సో దిస్ ఫార్ములా ఫైనల్ వెలాసిటీ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైనల్ వెలాసిటీ కనుక్కుంటాం అనమాట ఓకేనా. సో బట్ డిస్టెన్స్ ఇస్ నాన్ ఓకేనా. సో వీ ఆల్రెడీ నో ద డిస్టెన్స్ ఇచ్చింటాడు బట్ టైం తెలియదు. సో బేస్డ్ ఆన్ బై యూజింగ్ డిస్టెన్స్ నుంచి చూసుకుని మనం వీని కనుక్కోవాలంటే సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as ఓకేనా. సో డిస్టెన్స్ తెలిసినప్పుడు వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as ఓకేనా. సో అలా కాకుండా టైం తెలిసినప్పుడు మనము సో డైరెక్ట్గా వి ఈక్వల్ టు యూ ప్లస్ 80, ఎందుకంటే కాన్స్టెంట్ అది ఖచ్చితంగా యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఉండడానికి మనకి మ్యాక్సిమం ఇచ్చేస్తుంటాడు కూడా ఓకే. సో ఎగ్జాంపుల్, ఫైండింగ్ కార్ స్టాపింగ్ డిస్టెన్స్ వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్, ఫైనల్ వెలాసిటీ 0 ఓకేనా. సో ఫైనల్ వెలాసిటీ 0 ఓకేనా. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ట్రావెల్ అవుతుంటుంది ఓకేనా. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వి స్క్వేర్ మనకు వి స్క్వేర్ 0² ఓకేనా. సో మైనస్ ఇనిషియల్గా ఇచ్చినప్పుడు సో 2as ఇచ్చినప్పుడు సో ఇది ఇచ్చింటాడు దీన్ని ఈజీగా మనము క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట ఓకే ఫన్. సో నెక్స్ట్, సో దిస్ ఆర్ ద 3 కైనమాటిక్ ఈక్వేషన్స్ ఓకే. సో వి స్క్వేర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 2as ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఇది రాంగ్ ఓకేనా.
సో ఇది కాదు. సో v ఈక్వల్ టు సో u ప్లస్ at అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్. అండ్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ et స్క్వేర్ అండ్ v స్క్వేర్ అంటే దీన్ని ఇలా రీఅరేంజ్ చేసుకో, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఓకేనా. సో దీన్ని ఇలా రీఅరేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఆల్ త్రీ వర్క్ ఓన్లీ యాక్సలరేషన్ ఇస్ కాన్స్టెంట్. యాక్సలరేషన్ అంటే జీరో కాదు, ఇట్ ఈస్ వెరీ చాలా మంది అనుకుంటా ఉంటారు యాక్సలరేషన్ జీరో అనుకుంటుంటారు. సో కాన్స్టాంట్ మీన్స్ ఇట్ ఈస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి కాన్స్టాంట్గా వెలాసిటీ ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటామంటే సో యాక్సలరేషన్ కాన్స్టాంట్ ఉంటుంది. ఓకే. సో ఈజ్ మోషన్ ఆల్వేస్ ఇన్ స్ట్రైట్ లైన్? నో. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు ఇంట్రొడక్షన్ వీడియోలో. ఓకేనా. సో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్ ఉంటాయి. స్ట్రైట్ లైన్ ఉంటుంది, సో ఒకటి మోషన్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది, సో నెక్స్ట్ ఏంటి సో సర్క్యులర్లో కూడా ఉంటుంది, సో నెక్స్ట్ ఏంటి సో నెక్స్ట్ పారాబోలిక్ మోషన్ ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ దీన్ని ఏమంటామంటే 1 డైమెన్షన్ మోషన్ అంటాం. సో మోషన్ ఇన్ ప్లేన్ దీన్ని ఏమంటామంటే సో ప్లేన్. వీఆర్ గోయింగ్ టు మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ దాన్ని స్టడీ చేస్తే 1 డైమెన్షన్ మోషన్. మోషన్ ఇన్ ప్లేన్ దీన్ని 2 డైమెన్షన్ మోషన్ అంటే ఎగ్జాంపుల్ మనం కార్ ఓవర్టేకింగ్ అయినప్పుడు ఓకేనా. సో లేకుంటే బాల్స్ పోతాయి. సో ఇక్కడ మనకి మోషన్ 1 ప్లేన్ బట్ ఇక్కడ చూసి ఇలా వెళ్ళినప్పుడు సో వర్టికల్గా చేంజ్ అయింది. సో నెక్స్ట్ వచ్చి హార్జెంటల్ కూడా చేంజ్ అయింది అనమాట. ఓకే. సో వన్ స్పెషల్ కేస్ ఆఫ్ 2D మోషన్ ఈస్ సర్క్యులర్ మోషన్. ఓకేనా. సో ఇప్పుడు దీని వచ్చి సమ్ బ్రీఫ్గా అండర్స్టాండ్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద సర్క్యులర్ మోషన్ అని. ఓకేనా. ఓకే. సో వాట్ హ్యాపెన్స్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ సర్క్యులర్ మోషన్. ఓకేనా. సో సర్క్యులర్ మోషన్లో మనకి సో మనం డిస్కస్ చేసినట్లు ప్రీవియస్గా డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఓకే సేమ్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఇలా వెళ్ళి సో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి సేమ్ దీనికి ఇక్కడ ఏముంటుందంటే డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుందని డిస్కస్ చేస్తాం. ఓకే. సో అలాగా సర్క్యులర్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ మూవింగ్ సర్క్యులర్ పాత్ మూవ్ అవుతుంది. ఒకనా సో ఇక్కడ స్టార్ట్ అయింది ఆబ్జెక్ట్. సో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇలా వెళ్ళుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ సేమ్ పాత్ కవర్ చేసే. ఓకేనా. సో బట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ది సో ఆబ్జెక్ట్ డిస్ప్లేస్మెంట్. ఎందుకంటే ఇనిషియల్ పాయింట్ ఇక్కడే, సో ఫైనల్ పాయింట్ ఇక్కడే కాబట్టి సో డిస్ప్లేస్మెంట్ అనేది 0 అయిపోతుంది. ఓకే. సో జస్ట్ లైక్ ఎ స్ట్రైట్ లైన్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకేనా. సో స్ట్రైట్ లైన్లో కూడా సేమ్ ఇలా వెళ్ళి ప్లస్ సేమ్ బ్యాక్ వస్తే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది, బట్ డిస్టెన్స్ అనేది దీని డబుల్ అవుతుంది. ఓకేనా. సేమ్ అలాగే దీని డిస్టెన్స్ ఏమవుతుంది 2πr అవుతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సర్కంఫరెన్స్ అంటాం. ఓకేనా. ఈ సర్కంఫరెన్స్ యొక్క వాల్యూవే మనకి డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఓకే. సో 1 ఫుల్ రెవల్యూషన్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ది సర్కంఫరెన్స్ అంటాం, విచ్ ఇస్ 2πr సింపుల్. ఓకేనా. సో 1 ఫుల్ ఇదేంది డిస్టెన్స్. ఓకేనా. సో 1 ఫుల్ రెవల్యూషన్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఆబ్జెక్ట్ రిటర్న్ టు ది సేమ్ స్టార్టింగ్ పాయింట్. ఓకేనా. సో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అప్పటికి రిటర్న్ వచ్చింది కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. ఓకే ఫన్. సో వాట్ ఈస్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే వినోది సో కాన్స్టాంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తుంటుంది. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్కి సేమ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ కవర్ చేసి యూనిఫామ్గా సో దాన్ని మనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఉంటాం. ఓకేనా. సో బట్ సో ఇలా ఉండదు మనకి. ఓకేనా. సో సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసినా కానీ ఇక్కడ డిస్టెన్స్ ఈ కంటిన్యూస్గా మనకి సో డైరెక్షన్ చేంజ్ అవుతుంది సర్క్యులర్ మోషన్లో. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు సో కంటిన్యూస్గా డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ మనకి డెఫినెట్గా ఈ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సో వెలాసిటీ కాన్స్టాంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మోషన్ అనే సర్క్యులర్ పాత్ అంటే కాన్స్టాంట్ స్పీడ్. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఏమవుతుందంటే మోషన్ అనే సర్క్యులర్ పాత్ విత్ కాన్స్టాంట్ స్పీడ్ అయితే కాన్స్టాంట్గా ఉంటుంది. ఓకేనా. సో స్పీడ్ స్టోర్స్ ద సేమ్ బట్ ద డైరెక్షన్ కీప్ చేంజింగ్ టు ఎవ్రీ పాయింట్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనకి డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఉంటుంది అన్న. ఓకేనా. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనకి సో డైరెక్షన్ చేంజ్ కాబట్టి కంటిన్యూస్గా వెలాసిటీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫైన్. సో ఇఫ్ స్పీడ్ ఇస్ కాన్స్టాంట్ ద ఆబ్జెక్ట్ రియల్లీ యాక్సలరేషన్. ఓకేనా. సో ఇదేంటంటే స్పీడ్ కాన్స్టాంట్గా ఉందంటే ఆబ్జెక్ట్ అనేది యాక్సలరేషన్ ఉంటుంది బట్ కాన్స్టాంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఎస్. సో యాక్సలరేషన్ హ్యాపెన్స్ వెన్ ఎవర్ వెలాసిటీ చేంజెస్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్. ఫైన్. సో అంతే కదా. మనకి ఏమంటాం సో యాక్సలరేషన్ అంటే ఏంటి. సో యాక్సలరేషన్ అంటే మనకి వెలాసిటీ బై టైం. ఓకేనా. సో కాన్స్టెంట్ టైం వెలాసిటీ చేంజ్ అయినప్పుడు సో యాక్సలరేషన్ చేంజ్ అవుతుంది కదా. సేమ్ లాజిక్. ఓకేనా. సో ఇన్ యూనిఫామ్ మోషన్ స్పీడ్ డజంట్ చేంజ్. స్పీడ్ అయితే సేమ్ ఉంది. ఓకేనా. సో బట్ డైరెక్షన్ కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. ఓకేనా. సో దట్స్ వై యాక్సలరేషన్ కూడా కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంది. ఓకే. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ యాక్సలరేటింగ్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ స్పీడింగ్ అప్ ఆర్ స్లోయింగ్ డౌన్. ఓకేనా. సో ఎందుకంటే అది స్పీడ్ అయిపోయినా స్లోయింగ్ డౌన్ అయినా కానీ సో కాన్స్టెంట్గా డైరెక్షన్ చేంజ్ అవుతుంది సర్క్యులర్ పాత్లో. ఓకేనా. సో దట్స్ వై యాక్సలరేషన్ కూడా కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంటుంది. సో వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ యాక్ట్స్ యాజ్ ఎ టాంజెంట్ టు ది సర్కిల్ అట్ ది పాయింట్. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు సో ఇక్కడ దీని యొక్క వెలాసిటీ ఎలా ఉంటుంది. వెలాసిటీ అంటే ఏంటంటే మనకి 2 థింగ్స్ ఉండవు డైరెక్షన్. ఓకేనా. సో ఇది టాంజెంట్ ఉంది కదా. సో దీని డైరెక్షన్ ఇది అనమాట. ఓకే ఫన్. సో ఇప్పుడు
సో ఎంటర్ చాప్టర్లో మనం ఏం అండర్స్టాండ్ చేసుకుందాం అంటే దిస్ ఆర్ ది ఆల్ పాయింట్స్ వీఆర్ అండర్స్టాండ్ పొజిషన్ విత్ రిఫరెన్స్ పాయింట్ మనం పొజిషన్ మెజర్ చేస్తాము ఓకేనా. డిస్క్రైబ్స్ వేర్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ఓకేనా. సో ఆబ్జెక్ట్ అనేది ఎంత పొజిషన్ చేంజ్ అయింది డిస్క్రైబ్ చేసే పొజిషన్. సో డిస్టెన్స్ ట్రావెల్ అండ్ డిస్ప్లేస్మెంట్ డిస్క్రైబ్ ది హౌ మచ్ ఇట్ మూవ్ ఓకేనా. సో ఎంత మూవ్ అయింది అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఎంత పొజిషన్ చేంజ్ అంటే ఎంత ఆబ్జెక్ట్ అనేది ఎంత మూవ్ అయిందని డిస్క్రైబ్ చేస్తుంది. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఓకేనా. స్పీడ్ వెలాసిటీ డిస్క్రైబ్ హౌ ఫాస్ట్ ఆ చేంజ్ ఏంటి కదా. సో ఆ చేంజ్ అనేది ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది అనేది డిస్క్రైబ్ చేస్తుంది ఓకేనా. సో విత్ డైరెక్షన్ అయితే స్పీడ్, ఆ వెలాసిటీ వితౌట్ డైరెక్షన్ అయితే స్పీడ్ ఓకే. సో యాక్సలరేషన్ అంటే డిస్క్రైబ్స్ హౌ క్విక్లీ వెలాసిటీ స్విచ్డ్ అంటే వెలాసిటీ ఉంది కదా. సో ఈ వెలాసిటీ అనేది ఎంత ఫాస్ట్గా చేంజ్ అయితే డిస్క్రైబ్ చేస్తుంది యాక్సలరేషన్ ఓకేనా. సో గ్రాఫ్స్ కైనమాటిక్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తే మనము దిస్ ఆర్ ది టూ డిఫరెంట్ టూల్స్ విచ్ యూస్ క్యాల్కులేట్ ది అప్ రేట్ ది ఆల్ ఆఫ్ ది ఎగో ఓకేనా. సో ఈ త్రీ థింగ్స్ మనకి ఓకేనా మేజర్గా వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ ఉంటాయి కదా. సో ఈ త్రీ థింగ్స్ని మనము సో కనుక్కోవడానికి యూజ్ చేసే టూల్స్ ఇవన్నమాట, గ్రాఫ్స్ అండ్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఓకే. ఫన్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది చాప్టర్ ఓకే. సో దిస్ ఆర్ సమ్ బేసిక్ లెవెల్ అంటే హై లెవెల్ ఇన్ఫర్మేషన్ మాత్రం, ఎందుకంటే చాలా సింపుల్ ఉంది కాబట్టి. సో దీన్ని కూడా నాకు చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకొని అగైన్ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్గా రీజన్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా. ఫైన్. సో అండ్ అగైన్ ఫైనల్గా సో థ్యాంక్ యూ ఎవరీవన్ ఈ వీడియోని వెళ్ళినాక వాచ్ చేసినందుకు.